అయిన అతి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, క్రైస్తవుడు అంటే ప్రత్యేకింపబడినవాడు అనే పదం మనం చాలాసార్లు విన్నామా వినలేదా? విన్నాం కదా, మీరు విన్నారా వినలేదా? ప్రత్యేకింపబడినవాడు, ప్రత్యేకింపబడిన జనాంగం, ఇలాంటి పదాలు మనం విన్నాం కదా, రైట్? ప్రత్యేకింపబడినవాడు అంటే ఏంటి చెప్పండి? ప్రత్యేకింపబడినవాడు అంటే ఏంటి? ఇక్కడ రెండు విషయాలు మనకు అర్థం కావాలి. మన బంధువుల్ని, స్నేహితుల్ని, కావాల్సిన వాళ్ళని అందరినీ దూరం చేసుకొని, వాళ్ళతో తగాదా పెట్టుకొని, వాళ్ళతో వైరం పెట్టుకుని, వాళ్ళతో యుద్ధాలు చేస్తూ భక్తి జీవితాన్ని కొనసాగించేవాడనా? కాదు కదా. మరి ఏంటి ప్రత్యేకింపబడినవాడంటే? అందరినీ వెలివేసేసి అడవిలోకి పోయి ఉండేవాడనా? నేను క్రైస్తవుని అయ్యాను కాబట్టి మీతో నాకు సంబంధం లేదు, మిమ్మల్ని అందరినీ నేను వెలేసేస్తున్నా, నేను ఎక్కడికో అడవిలోకి పోతా అనుకుని అడవిలోకి పోయేవాడిని ప్రత్యేకింపబడినవాడు అంటారా? మరి ఏంటి ప్రత్యేకింపబడ్డం అంటే? ప్రత్యేకింపబడ్డాడు అనే దానికి సరైన నిర్వచనం ఏంటి? ఈరోజు ఈ విషయం అర్థం కాక చాలామంది, మేము మీతో కలవమండి, మేము మీతో మాట్లాడమండి, మేము మీ ఇంటికి భోజనానికి రావండి, మీరు ఒకవేళ మాకు దినం భోజనం పెడితే మేము తినమండి, దినానికి పిలిస్తే మేము రాము, మీ పెళ్ళిళ్ళకి మేము రాము, మీ కార్యక్రమాలు వేటికి మేము రాము, మేము వేరు మీరు వేరు. సో ఎప్పుడైతే ఇలాంటి భావజాలం క్రైస్తవ సమాజంలో నుండి బయలు వెళ్ళిందో, ఇలా మాట్లాడేవాడిని ఎవరిని కూడా మీరే దగ్గరికి రానివ్వరు. మీరు స్కూల్కి వెళ్ళినప్పుడు స్కూల్లో నువ్వు కులం తక్కువడివి నా పక్కన కూర్చోకంటే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు చెప్పండి? ఎలా రియాక్ట్ అవుతాం మనం? బాధపడతాం కదా. నువ్వు శూద్రుడివి మనల్ని అన్నాడు అనుకోండి, మీరు అందరూ శూద్రులు, సో మీరు శూద్రులు కాబట్టి నా పక్కన కూర్చోవద్దని ఎవడైనా మనల్ని అంటే మనం బాధపడతామా? బాధపడమా? వాడితో ఫ్రెండ్షిప్ చేయడానికి ఇష్టపడతామా? చెయ్యం. ఎందుకు చెయ్యం అంటే వాడికి కనీస విలువలు, కనీస సంస్కారం లేదు అని. చూడండి, సో మానవత్వపు విధానంలో, మానవత్వపు దృక్కోణంలో మనం ఆలోచన చేసినప్పుడు మనం అందరం మనుషులం, దేవుని పిల్లలం, అందరికీ సృష్టికర్త ఒక్కడే, అందరినీ కన్న తండ్రి ఒక్కడే, అందరినీ భూమి మీద నిర్మించినటువంటి సర్వోన్నతుడైన దేవుడు ఒక్కడే. మతాలుగా విడిపోయినా, కులాలుగా విడిపోయినా, వర్గాలుగా విడిపోయినా, ప్రాంతాలుగా విడిపోయినా, ఎలా విడిపోయినా అందరికీ సృష్టికర్త ఒక్కడే అనే బలమైన విశ్వాసం ఒకవేళ నిజంగా మనకుంటే, మనుషులందరూ దేవుని పిల్లలేగా, మనుషులందరూ దేవుని సంతానమేగా. మరి మనుషులందరూ దేవుని సంతానం అయినప్పుడు, మనుషులందరూ దేవుని పిల్లలైనప్పుడు, నీలో ప్రత్యేకతకు అర్థం తెలియక నువ్వు సృష్టించుకున్నటువంటి అగాధాన్ని ఏ విధంగా ఒప్పుకోవాలి, ఏ విధంగా దాన్ని అంగీకరించాలి, ఏ విధంగా దాన్ని అర్థం చేసుకోవాలి? ఈరోజు చాలామంది దేవునికి దూరం కావటానికి క్రైస్తవులలో ఉన్న ఒక జాడ్యం కూడా కారణం. ఇందులో చెప్పటానికి నేను ఏమాత్రం సందేహించట్లేదు. ప్రత్యేకత పేరుతో వెలివేతకు మీరు కూడా శ్రీకారం చుట్టారు. ఎప్పుడైతే ప్రత్యేకత పేరుతో వెలివేతకు శ్రీకారం చుట్టారో చాలామంది క్రైస్తవ్యానికి దూరం అయిపోయారు. మీరు అలా, మేము ఎలా, మేము గొప్ప, మీరు కాదు, మీరు ఆ విధంగా ఉంటారు, మేము ఏ విధంగా ఉంటాం అన్నట్టుగా ఎప్పుడైతే ఒక అసహ్యకరమైన భావజాలాన్ని మన చుట్టూ ఉన్న వాతావరణంలోనికి, మన బంధువుల్లోనికి, స్నేహితుల్లోనికి ఎక్కించామో, బంధువులు మన ఇంటికి రావడం మానేస్తారు, స్నేహితులు మనతో మాట్లాడడం మానేస్తారు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మనతో మాట్లాడడం మానేస్తారు. దానికి పైపెచ్చి మళ్ళీ మనం వాడుకునేటువంటి రెఫరెన్స్లు ఏంటో తెలుసా? మనం తప్పు చేసి నా నిమిత్తము లోకము మిమ్మల్ని ద్వేషించును, నా నిమిత్తం లోకం మిమ్మల్ని ద్వేషిస్తుందా? ఏం చేసి? తప్పు చేసినవాడిని కూడా లోకం ద్వేషిస్తుంది, సరిగా మాట్లాడకుండా యాటిట్యూడ్ చూపించేవాడిని కూడా లోకం ద్వేషిస్తుంది, ఇతరులతో గర్వంగా వ్యవహరించేవాడిని కూడా లోకం ద్వేషిస్తుంది, ఇతరుల మంచిని కూడా చెడుగా చూసేవాడిని, ఎప్పుడు కూడా జడ్జిమెంటల్ మోడ్లో బ్రతికే వాళ్ళు ఉంటారు. ఎప్పుడు నాదే రైటు, మీ అందరిది తప్పు, నాదే రైటు, మీ అందరిది తప్పు, నాదే రైటు, మీ అందరిది తప్పు, ఇలాంటి భావజాలం, జడ్జిమెంటల్ మోడ్, ఆ మోడ్లో బతికేవాడిని కూడా లోకం ఏం చేస్తుంది? పక్కన పెట్టేస్తుంది. ఏమైనా రైట్ ఆర్ రాంగ్ పక్కన పెట్టేస్తుంది. సో దీన్ని తీసుకొచ్చి మనకు ఆ వచనాలు ఆపాదించేసుకుంటుంటారు చాలామంది. అది నాట్ సూటబుల్. ఆ వచనాలు మనకు ఆపాదించుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఉండదు. మరి ప్రత్యేకింపబడిన వాడు అంటే ఎలా అర్థం చేసుకోవాలంటే ఒకే ఒక్క మొక్క చెప్తాను, జాగ్రత్తగా వినండి. ప్రత్యేకింపబడిన వాడు అంటే ఫిలిప్పీ పత్రికలో పౌలు గారు ఒక మంచి మాట చెప్పారు. ఫిలిప్పీ పత్రిక పౌలు గారు చెప్తున్నటువంటి ఆ మాట మీరు జాగ్రత్తగా చూడండి. 2వ అధ్యాయంలో 13వ వచనం.
ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం జాగ్రత్తగా చూడండి. ప్రత్యేకింపబడ్డం అంటే అర్థం ఏంటో చెప్తున్నాడు ఇక్కడ. కేర్ఫుల్గా చదవండి. ఎందుకనగా మీరు ఇచ్చేయించుటకు కార్యసిద్ధి కలుగు చేసుకున్నట్టుకు తన దయా సంకల్పం నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగు చేయవాడు దేవుడే. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులు, నిష్కలంకులు, అనింద్యులైన దేవుని కుమారులగునట్లు. నోట్ దిస్ పాయింట్. మూర్ఖులైన వక్రజనం మధ్య ప్రత్యేకత దేనికి అని అంటే నిరపరాధంగా, నిష్కలంకత్వంతో, అనింద్యులుగా దేవుని కొరకు బతకటం మాత్రమే ప్రత్యేకత. అంటే ఒక్క ముక్కలో మన వాడుక భాషలో చెప్పుకోవాలంటే పాపానికి దూరం కావడం మాత్రమే ప్రత్యేకత. ఏదైతే ఆజ్ఞాతిక్రమముగా చెప్పబడుతోందో, ఏదైతే పాపంగా చెప్పబడుతోందో దానికి దూరం కావడమే తప్ప మనుషుల్ని దూరం చేసుకోవడం కాదు, మమతల్ని దూరం చేసుకోవడం కాదు, ఆప్యాయతలను దూరం చేసుకోవడం కాదు, అనురాగాన్ని దూరం చేసుకోవడం కాదు, బంధువుల్ని, స్నేహితుల్ని, కావాల్సిన వాళ్ళని అందరినీ దూరం చేసుకుని అబ్బే నేను స్పెషలు, నేను ఏకాకిని అన్నట్టు బతకడం కాదు. మనం సామాజిక జీవనంలో ఉన్న ఒకడితోడొకడికి లేకుండా బతకటం అసాధ్యం. ఈ ప్రపంచంలో ఎవడైనా సరే మరొకటి సహాయం లేకుండా బతకలేడు. ఇది ఖచ్చితమైన సూత్రం, ఇది నిజం. ఎవడైనా సరే పక్కోడి సాయంతో బతకాలి. ఇప్పుడు మనం రోడ్డు మీద వచ్చేసాం, కానీ రోడ్డు మనం ఇలా, అవునా కదా? మనం రోజు బియ్యం తింటున్నాం, అవేం మనం పండించట్లా. మనం రోజు బట్టలు వేసుకుంటున్నాం, మనమేమి తయారు చేయలే, మనమేమి నెయ్యలా. మనం రోజు చెప్పులు వేసి తిరుగుతున్నాం, ఏ చెప్పులు నువ్వు తయారు చేసుకుని వేసుకున్నవి కావు. నువ్వు ఎన్నో స్పెట్స్ వాడుతున్నావు, కళ్ళజోడు వాడుతున్నావు, నీ కళ్ళజోడు నీది కాదు, నువ్వు తయారు చేసుకోలేదు. నువ్వు సంపాదించిన డబ్బులతో కొనుక్కున్నాను కదా అనొచ్చు. నువ్వు కొనుక్కోవాలన్నా అమ్మేవాడు ఉండాలిగా, చేసేవాడు ఉండాలిగా. చేసేవాడు లేకపోతే నువ్వెక్కడ కొనుక్కుంటావు? సో ఇక్కడ అందరం కూడా సామాజిక జీవనంలో ఒకరితో ఒకరు లింకప్ అయి ఉన్నాం. కింద వేళ్ళు చూడండి, చెట్టు వేళ్ళు ఎలాగైతే ఒకదానితో ఒకటి లింకప్ అయి ఉంటాయో మనం కూడా ఈ సామాజిక జీవనంలో అందరితో కూడా ఏమై ఉన్నాం? మమేకమై ఉన్నాం. నేను డాక్టర్ దగ్గరికి వెళ్తా, ఆ డాక్టర్ నావాడే అయి ఉండాలంటే చచ్చిపోతావు. అప్పుడు డాక్టర్ దగ్గర నావాడు నీవాడు అని లేదు. ఏంటి తారతమ్యాలు? డాక్టర్కి వెళ్ళినప్పుడు నీకు హార్ట్ అటాక్ వస్తే నేను క్రైస్తవ డాక్టర్ దగ్గరికే వెళ్తానంటావా? అనవు కదా. ఏ డాక్టర్ అయినా పర్లేదు, టాలెంటెడ్ అయి ఉండాలి. అతడు విగ్రహారాధికుడైనా పర్లేదు, టాలెంటెడ్ అయి ఉండాలి. అతడు ప్రతిరోజు విగ్రహారాధన చేసేవాడైనా పర్లేదు, సమర్థుడై ఉండాలి. నా గుండెను చక్కగా సెట్ చేయించి లోపల ఉన్న పూడికలన్నీ తొలగించి స్టంట్ వేసో లేకపోతే బైపాస్ సర్జరీ చేసో నా ప్రాణాలు నిలబెట్టి పంపాలి. అప్పుడు నువ్వు విగ్రహారాధికుడు అయినా నాకు నో ప్రాబ్లం. నువ్వు నీ విగ్రహారాధన చేసుకో. నువ్వు అవసరం అనుకుంటే నాకు ఆపరేషన్ చేసేటప్పుడు నీ దేవుడిని తలుచుకుని చేసినా నాకు ఇబ్బంది లేదు అక్కడ. మరి కొంతమంది డాక్టర్లు అలా చేస్తారు, నాకు తెలుసు. కొంతమంది డాక్టర్లు వాళ్ళ దేవుడిని తలుచుకుని నీ కడుపు వస్తారు, వాళ్ళ దేవుడిని తలుచుకుని నీ గుండెకు వస్తారు. కొంతమంది క్రైస్తవ డాక్టర్లు ప్రార్థన చేసి ఆపరేషన్లు చేస్తుంటారు. కొంతమంది ఇస్లాంకి చెందినటువంటి డాక్టర్లు వాళ్ళ దేవుణ్ణి నమాజ్ చేసి వాళ్ళు ఆపరేషన్ చేస్తుంటారు. సో ఎవరి అభిప్రాయాలు, ఎవరి విశ్వాసాలు వాళ్ళు కలిగి జీవిస్తున్నారు ఇక్కడ. మనం కూడా ఆ సామాజిక జీవనంలోనే ఉన్నాం. ప్రత్యేకత అంటే వాళ్ళని దూరం చేసుకోమని కాదు. ప్రత్యేకత అంటే వాళ్ళని ఎక్కడో అడవుల్లో పెట్టి నువ్వు ఎక్కడో ఉంటానని చెప్పడం కాదు. నువ్వు వ్యాపారం చేసేది కూడా ఎవరితో వ్యాపారాలు చేస్తున్నాం మనం? ఇక్కడ వ్యాపారాలు చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి అయ్యా. ఉద్యోగాలు, వ్యాపారాలు మీ ఇష్టం. ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్. నేను బిజినెస్ చేసి బతుకుతున్నాను అన్న వాళ్ళు చేయొద్దండి. నువ్వు పళ్ళు అమ్ముకుంటావా, వడ్డీ వ్యాపారం చేస్తావా, లేకపోతే ఇంకొక వ్యాపారం చేస్తావా, నీ ఇష్టం. ఆటో తిప్పుతావా, ఇంకోటి, అన్ని రకాల వ్యాపారాలు ఇక్కడ ఉన్నారు కదా. సో మీరు జనంతో ఇంటరాక్ట్ అవ్వకుండా మీ వ్యాపారాలు ఎలా చేస్తున్నారు మీరు? అంటే ఒక రకంగా కస్టమర్ దేవుళ్ళు అంటుంటాడు కదా బయట. ఏ దేవుళ్ళు అంటే బయట వాళ్ళు బోర్డులు పెడుతుంటారు. సంక్రాంతి, దీపావళి కాదు క్రిస్మస్ మరియు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు ఎవరికి? కస్టమర్ దేవుళ్ళకి. ఏ దేవుళ్ళటి వీళ్ళు? మరి ఆ కస్టమర్ దేవుళ్ళందరూ ఎవరో నీ మతం వాళ్ళేనా? ఆ కస్టమర్ దేవుళ్ళందరూ నీ కులం వాళ్ళేనా? ఆ కస్టమర్ దేవుళ్ళందరూ నీ జాతి వాళ్ళేనా? వాళ్ళ దేవుడి దగ్గర పెట్టిన డబ్బులే నీకు ఇస్తారు, వద్దని చెప్పు. అబ్బాబే దేవుడి దగ్గర పెట్టిన డబ్బులు మేము తీసుకోండి, మాకు కట్టకండి, మాకు వద్దండి అనే గట్స్ నీ దగ్గర ఉన్నాయని అడుగుతున్నాను నేను. ఎవడైనా ఉన్నాడు ఇక్కడ అలాంటోడు? అడుక్కు తింటాడు. నెక్స్ట్ రోజు నుంచి అడుక్కు తింటాడు, రోడ్డు మీదకి వచ్చేస్తాడు. ఇంకా ఆడు కూడా తెలివైనడు. నువ్వు ఆ టైప్ అనుకో, ఇప్పుడే పూజ చేసి తెచ్చేదండి దేవుడి దగ్గర పెట్టి 50,000 కట్ట తీసుకోండి, దరిద్రం వదిలిపోద్ది. అబ్బాయి పర్లేదండి, ఇదైతే మేము దులుపుకుని జేబులు పెట్టుకు వెళ్ళిపోతాం.
ఇదైతే ఏం చేసుకుంటాం, దులుపుకుని జేబులో పెట్టుకెళ్ళిపోతాం. అక్కడేం మనకి ఫీలింగ్స్ ఉండవు. కానీ ఆడెవడైనా మాత్రం నిన్ను ఇంటికి ఏమైనా రమ్మంటే, మీ ఇంట్లో మేము మంచినీళ్ళు ఇచ్చినా తాగం, మీ ఇంట్లో మేము మంచినీళ్ళు ఇచ్చినా ముట్టుకోం, ఎందుకంటే మేము స్పెషల్ పీపుల్, ప్రత్యేకింపబడిన వాళ్ళం. మేము ఏం ప్రత్యేకింపబడ్డావు దౌర్భాగ్యుడా? ఏమర్థమైంది నీకు దేవుని జ్ఞానం? ఆయన రాయించిన సందర్భాలు ఏంటి, ఏ సందర్భంలో ఎలా ఉండాలి, ఎంత చక్కగా చెప్పాడు. అక్కడ దేన్ని తీసుకోవాలి, ఎలా గ్రహించాలి, ఇవేవి తెలియకుండా మూర్ఖత్వంలోకి వెళ్ళిపోయారు. పాపం విషయంలో ప్రత్యేకింపబడమన్నాడు నిన్న ఆయన, అజ్ఞానం విషయంలో జ్ఞానం కలిగి ఉండమన్నాడు, అపవిత్రత విషయంలో పవిత్రత కలిగి ఉన్నాడు. వారు చేస్తున్న నీచమైన కార్యాల్లో పాలిభాగం తీసుకోవద్దన్నాడు. అందుకే మూర్ఖమైన వక్రజనం మధ్యలో నుండి బయటికి రా. కొంతమంది సీట్లు ఉన్నారనుకోండి, దీపావళి కొనుక్కుంటాను, మొత్తం ఇంట్లోనే డబ్బు అంతా తెచ్చేసి దేవుడి దగ్గర పెడతారట వాళ్ళు. సేట్లు మొత్తం ఇంట్లోని డబ్బు అంతా తలుపులన్నీ వేసేసుకుని, లాకర్లు గట్ట జాగ్రత్తగా వేసుకుని, బయట అవసరమైతే ఎవరినైనా పెట్టుకుని, మొత్తం అంతా ఆ దేవుడు పటాల ముందు విగ్రహాల ముందు పెట్టుకుని మొత్తం ఏదో చేసిన తర్వాత అప్పుడు అమ్ముతారు. చాలా బంగారం కొట్టుల్లో కూడా ఇదే పరిస్థితి. మరి ఆ బంగారం నువ్వు కొనుక్కుంటావు? కొనుక్కుంటావు? అసలు కొంతమంది అయితే కొబ్బరికాయ కొట్టకుండా, కోణి కోయకుండా పొలాలు కొయ్యరు. ఇక్కడ కూడా చాలామంది, ఎదుగో మన చుట్టూ పొలాలు ఉన్నాయి, కొబ్బరికాయ కొట్టి కోణి కోసి పొలాలకు వస్తారు. నాకు ఆ బియ్యం వద్దు బాబు, నేను పండించుకుని తింటానంటావా? ఏది భూ ఎక్కడుంది నీకు? కొన్ని కౌలుకి తీసుకుంటావు ఎక్కడైనా భూమి? అంటే తెలియదు కదండి. తెలియనంత వరకు నో ప్రాబ్లం అండి. తెలిసాకనే విషం చేరద్దండి అందులోనికి. తెలిసాక అందులోకి ఏం చేరుతుందట? విషం చేరుతుందట. మెచ్యూరిటీ లెవెల్స్ తక్కువ ఉన్నాయి వీళ్ళలో. మెచ్యూరిటీ లేదు వాళ్ళకి. మెచ్యూరిటీ లేని వాళ్ళు ఎలాంటి మాటలే మాట్లాడతారంటే పరిణతి లేని మాటలు అనమాట. అవి మనకు రుచికరంగా అనిపిస్తాయి. ఇప్పుడు ప్రసంగికుల్లో కూడా చాలామంది పరిణతి లేని వాళ్ళు ఉన్నారు. వాడు ఒకడు ఉన్నాడు, వాడు తలకి స్ట్రైట్నింగ్ చేయించుకుంటాడు. 13,000 12,000 అవుతుంది ఆ స్ట్రైట్నింగ్ కాడికి. లేకపోతే ఉడతలు బీకినట్టు ఉంటుంది తాటెంకలాగా. వాడు అంటాడు కదా, నువ్వు తలకు రంగు వేసుకోకూడదు అంటాడు. ఎవరు దౌర్భాగ్యుడే? మరి నువ్వెందుకు స్ట్రైట్నింగ్ చేయించారో దౌర్భాగ్యుడని ఒక్కడు అడగడాన్ని. ఆడ ప్రసంగాలు మాత్రం దంచి కొడుతుంటాడే, తలకు రంగేసేవా, నాశనం అయిపోతావు, నరకానికి వెళ్ళిపోతావు. మరి నువ్వు స్ట్రైట్నింగ్లు చేయించుకోవచ్చు ఎట్రా పనికి మళ్ళీ నువ్వు? హెయిర్ స్ట్రైట్నింగ్. సో ఏంది పరిణతి లేని మాటలు, పరిణతి లేని బతుకులు, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఎంతమందిని దూరం చేసుకుంటూ ఈరోజు క్రైస్తవ్యాన్ని ఇంకా ఎంతమందికి దూరం చేస్తారు వీళ్ళు? పౌలు మహాభక్తుడు ఆయన సేవా జీవితంలో ఎంత ఉన్నతమైన మాట పలికాడంటే, పరిణతి కలిగిన సేవకుడు పౌలు గారు. పరిణతి లేని మూర్ఖుడు కాదు ఆయన. ఏ సందర్భంలో నోరు కట్టాలో తెలుసు, ఏ సందర్భంలో నోట్లోనికి పంపించాలో తెలుసు, ఏ సందర్భంలో చెయ్యి వెనక్కి లాగాలో తెలుసు, ఏ సందర్భంలో చెయ్యి ముందుకు పెట్టాలో తెలుసు. అసలు పరిణతి ఉండదు. చూడండి ఒక్కసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 19 కాదు 21 20 19 నుంచి చదువు. నేను అందరి విషయం స్వతంత్రుడనై ఉన్నాను, ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై అందరికీ నన్ను నేను దాసుడిగా చేసుకుంటుని అన్నాడు. జాగ్రత్తగా చూడండి. ఎక్కువ మందిని సంపాదించుకోవడానికి అందరికీ నన్ను నేను ఏం చేసుకున్నాను? దాసుడిగా చేసుకున్నాను. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, ఒక మనిషిని సంపాదించుకోవడం ముఖ్యం. ఒక మనిషికి దూరం అయిపోవడం ఎవడైనా చేయగలడు అది. కానీ ఒక మనిషికి దగ్గర అవడం ఎంత కష్టమో తెలుసా? ఒక మనిషి మనసు మార్చడం ఎంత కష్టమో తెలుసా? ఒక మనిషిని పాపం నుంచి విడిపించడమే అల్టిమేట్ మోడ్. ఇంకా అంతకు మించి ఏమీ లేదు. మన మోటివ్ అదే. ఒక మనిషిని పాపం నుంచి విడిపించండి అనేది ప్రభు యొక్క బోధ. మారు మనసు పొందేలా చేయండి, సత్యంలోనికి నడిపించండి. అసత్యంలో నుండి ఎక్కడికి నడిపించాలి? సత్యంలోనికి నడిపించాలి. ఇది పౌలు గారి మోటివ్. ఆయన ఆలోచన అదే. ఆ ఆలోచనతోనే సమాజంలోకి వెళ్ళాడు. ఆ ఆలోచనతో సమాజంలోకి వెళ్ళి చూడండి. నేను అందరి విషయం స్వతంత్రుడనే ఉన్నాను, ఎక్కువ మందిని సంపాదించుకున్నటకై అందరికీ నన్ను నేనే దాసుడిగా చేసుకుంటుని, యూదులను సంపాదించుకున్నటకు యూదులకు యూదిని వలె ఉంటుంది, ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకున్నటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను కాకపోయినా ధర్మశాస్త్రమునకు లోబడిన వారి వలె ఉంటుంది. చూడండి, అంటే ఇప్పుడు పౌలు గారు యాక్టింగ్ చేశాడు అనాలా?
పౌలు గారు నటించాడు అనాలా? దీన్ని ఏమైనా వేషధారణ అనాలా? మరి ఏమనాలి దీన్ని? ఏమనాలి దీన్ని? నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను కాకపోయినా వాళ్ళ కోసం, ఏది ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్న నా వాళ్ళ కోసం నేనేమయ్యాను? ధర్మశాస్త్రమునకు లోబడ్డలేదు, లోబడిన వాని వలే కనబడ్డాడు అంతే. వాస్తవానికి లోబడలా, కానీ వాళ్ళకి ఎలా కనబడ్డాడు? ఈయన కూడా మనోడే అన్నట్టు కనబడ్డాడు. ఎందుకు? వాళ్ళని సంపాదించుకునే పని ఈయనకి దేవుడు అప్పగించాడు, అది బాధ్యత. దూరం పెట్టు. ఆయన సంపాదించుకునే పని అప్పగించాడు కాబట్టి ఆ బాధ్యత ఈయనకు ఉంది కాబట్టి లోబడిన వాని వలె ఏమయ్యాడట? ఉంటుంది. నెక్స్ట్, దేవుని విషయమై ధర్మశాస్త్రము లేనివాడను కాను గాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను. చూసారా? దేవుని విషయమై ధర్మశాస్త్రం ఉంది నాకు. ఎప్పుడు? గతంలో గమలీయేలు పాదాల దగ్గర కూర్చుని నేర్చుకున్నాడు. హీ వాజ్ ఏ స్కాలర్. అర్థమవుతుందా? రైట్, చదవట. అయినను ధర్మశాస్త్రము లేని వారిని సంపాదించుకున్నటకు ధర్మశాస్త్రం లేని వారికి ధర్మశాస్త్రం లేని వారి వలె ఉంటుంది. బలహీనుల్ని సంపాదించుకోవడానికి బలహీనులకు బలహీనుడనైతిని. ఏ విధము చేతన నేను కొందరిని రక్షించాలని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను. వాట్ ఏ వండర్ఫుల్ మెచ్యూరిటీ లెవెల్. అర్థమవుతుందా? ఒక అద్భుతమైన మెచ్యూరిటీ ఉన్న బోధకుడు ఈయన. ఆయన స్థాయి, ఆయన లెవెలు చాలా గొప్పది. అంత గొప్ప మెచ్యూరిటీతో ఉన్నాడు గనుకనే, అంత గొప్ప లెవెల్ ఆయనకు ఉంది గనుకనే ఆయన చాలా చక్కగా ఉన్నతంగా అనేక మందిని ప్రభు కొరకు సంపాదించగలిగాడు, అనేక మందిని ప్రభువులో నిలబెట్టగలిగాడు. వారి హృదయాలు మార్చటమే దేవునికి కావాలి. ఒక మనిషి పాపాన్ని విడిచిపెట్టడం తప్ప ఇంకా దేవుడికి ఇంకేమీ వద్దు. ఏమండి, ప్రపంచంలో దాదాపు 200 దేశాలు ఉన్నాయి. అందరి వస్త్రధారణ ఒకేలా మనం చేయగలమా? ఈజ్ ఇట్ పాసిబుల్? నాట్ పాసిబుల్. ప్రపంచం వరకు ఎందుకండి, మన సంఘంలోనే ఇంతమంది ఉన్నారు. ఇప్పుడు ఒకడు టీ షర్ట్ వేసుకొచ్చాడు, ఒకడు చెక్ షర్ట్ వేసుకొచ్చాడు, ఒక ఆయన లెనిన్ కాటను, ఒక ఆయన పాలిస్టరు కదా. అందరి వేషధారణ, అందరి వస్త్రధారణ ఒకలా ఉందా? ఇక్కడ లేదే, ఉండదు. కొన్ని ప్రాంతాల్లో లుంగీలే వాడతారు, కొన్ని ప్రాంతాల్లో నిక్కర్లు వాడతారు, కొన్ని ప్రాంతాల్లో ప్యాంట్లు వాడతారు, కొన్ని ప్రాంతాల్లో నిలువుటంగీలు వాడతారు. అవి వాళ్ళ గౌరవం. అరబ్ షేకులు ఉన్నారనుకోండి, పైనుంచి కిందకి తెల్లగా ఉంటుంది నిలువుటంగి, తలకు మళ్ళీ చక్కగా ఏదో తలపాగాల చూడతారు. వాళ్ళు బాగుంటారు, వాళ్ళు చూడగానే భలే ఉన్నారు. వీళ్ళు తెల్లగా ఉంటుంది ఆ నిలువుటంగి, ఎక్కడ చిన్న మచ్చగానే మరగ్గానే ఉండదు, దగదగలాడిపోతుంటారు. సో వాళ్ళ వస్త్రధారణ అది. అలాంటిది మనం వేసుకు తిరిగాం అనుకోండి, మీ ఆవిడ నైట్ వేసుకు బయటకు వచ్చావా అంటారు మనల్ని. మరి అంతే, వాళ్ళ డ్రెస్ వాళ్ళది, మన డ్రెస్సు మనది. ఇక్కడ చూడండి, ఇంతమంది చీరలు కట్టుకున్నారు, కొంతమంది పంజాబ్ డ్రెస్సులు వేసుకున్నారు. ఒక్కొక్కళ్ళు ఒక విధంగా ఉంటారు. అందరి వస్త్రధారణని ఒకలా మనం చేయలేము. కానీ అందరి మనస్తత్వాల్లో ఉన్న పాపాన్ని మాత్రం దేవుడు తీసివేయాలనుకున్నాడు. నువ్వు ఏ విధమైన వస్త్రాలైనా ధరించుకో, కానీ పాపంతో ఉండకో. అది ప్రత్యేకత. అంటే ప్రత్యేకత అనేది స్పిరిచువల్ సెపరేషన్. అంటే ఆత్మీయంగా సెపరేట్ అవ్వు. ఎలాగా? జీవన విధానంలో, లైఫ్ స్టైల్ విషయంలో చేంజ్ తీసుకో. చేంజ్ యువర్ లైఫ్ స్టైల్. అర్థమవుతుందా? చేంజ్ యువర్ యాటిట్యూడ్. నీ హృదయాన్ని మార్చుకో, నీ బ్రతుకును మార్చుకో, నీ ఆలోచనలు మార్చుకో. పాపానికి దూరంగా జరిగిపో, పాపానికి దూరంగా పరిగెత్తు. అది తప్ప వ్యర్థమైనవి, పనికి మాలినవి దేవుడి పేరట నొక్కి నొక్కి చెప్పాల్సిన అవసరత లేదు. ఇక్కడ ఏమంటున్నాడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, నేను యూదులకు యూదుని వలె ఉంటుని, బలహీనులను సంరక్షించుకున్నటకు బలహీనులకు బలహీనుని వలె ఉంటిని. ఏ విధము చేత నేను కొందరిని రక్షించాలని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను. అంటే అందరి వాడని మాట ఈయన. పౌలు గారు ఎవరు? అందరివాడు. చిరంజీవి కాదు, అందరివాడు. చిరంజీవి కేవలం తెలుగువారి మాత్రమే. పౌలు గారు అన్ని భాషలకు సంబంధించినవాడు కదా. మరి ఇంగ్లీష్లో ఉంటాడు, హిందీలో ఉంటాడు, తమిళ్లో ఉంటాడు, తెలుగులో ఉంటాడు, మరాఠీలో ఉంటాడు, మలయాళంలో ఉంటాడు, బైబిల్ ప్రపంచంలో ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాడు. సో అందరికీ చెప్పండి, అన్ని విధముల వాడనైతే నేను అందరి వాడిని అన్నాడు. మనం ఏమంటాం? అబ్బాయి మేము అందరి వాళ్ళం కాదండి, మేము కొందరి వాళ్ళమే. మేమెవరు? కొందరి వాళ్ళమే. దేవుడు కొందరి వారుగా ఉండమన్నాడా, అందరి వారుగా ఉండమన్నాడా?
దేవుడు అందరివాడా కొందరివాడా? కరెక్ట్గా చెప్పాలి. అందరివాడా కొందరివాడా? అందరివాడే. ఎందుకు అందరివాడు అంటున్నాను చెప్పనా? దానికి కూడా మన దగ్గర ఒక ఆధారం ఉంది. మత్తయి సువార్త చూడండి, దేవుడు అందరివాడా కొందరివాడా అనేది చూద్దాం. 5వ అధ్యాయం 43 నుంచి చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 43 నుంచి చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 43 నుంచి, నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పని మాట మీరు విన్నారు కదా. వెంటంటే ఎప్పటికి ఇదే ఫాలో అవుతున్నాం అంటాం మనం. వెంటంటే ఎప్పటికి ఇదే ఆచరిస్తున్నాం కదా. కొత్తగా చెప్పేది ఏముంది ఇందులో? ఆ పాతరాతి యుగంలో నీతే ఈనాటికి మా నీతి ఏంటది? నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువులను ద్వేషించమని చెప్పండి మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థన చేయండి. వాళ్ళు నీ మతం వాళ్ళు కాదు. మరి నువ్వు ప్రేమించమన్న నీ శత్రువులు నీ మతం వాళ్ళు కాదు, నీ కులం వాళ్ళు కాదు, నీ వర్గం వాళ్ళు కాదు, నీ జాతి వాళ్ళు కాదు, నీ దేశం వాళ్ళు కూడా కాదు. మరి ఇప్పుడు ఏం చేస్తావు? ప్రేమిస్తావు. మీరు మీ శత్రువులను ప్రేమించండి. నెక్స్ట్, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. ఏమని? నాశనం చేసేమనేనా? కాదు, ప్రార్థన చేయి. మిమ్మల్ని హింసించే వారి కోసం కూడా పాజిటివ్గా ఆలోచించు. అందరూ బాగుండాలని కోరుకో. అందరూ బాగుండాలి, వాళ్ళని దీవించమని కోరుకో. అందరూ మంచిగా ఉండాలని కోరుకో. నాతో పాటు అందరూ బాగుండాలని కోరుకో. ప్రార్థన చేయండి. నెక్స్ట్, ఆయన చెడ్డవారి మీద మంచివారి మీద తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు. నీతిమంతుల మీద అనీతిమంతుల మీద వర్షం కురిపిస్తున్నాడు. వర్షం కేవలం క్రైస్తవుల మీద కురుస్తుందా? అందరిళ్ళ మీద కురుస్తుందా? మీ పొలాలు మాత్రమే పండుతున్నాయా? అందరి పొలాలు పండుతున్నాయా? కదా. మనకు కొంతమందికి పొలాలే లేవు కదా. కాబట్టి ఆయన మంచి వాళ్ళని చెడ్డవాళ్ళని ఒకేలా చూస్తున్నాడట. అందరినీ ప్రేమిస్తున్నాడు. ఆయన అందరివాడిగా ఉన్నాడు ఇక్కడ. ఆయన మంచివారికిని చెడ్డవారికిని తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను తన వర్షం కురిపిస్తున్నాడు. అంటే అందరినీ ప్రేమిస్తున్నాడు ఆయన. దేవుడు అనే ఆయన, సృష్టికర్త అనే ఆయన, దైవమను ఆయన, దైవముగా మనకు అర్థమైనటువంటి మన తండ్రి హిందువుల్ని ద్వేషించేవాడు, ముస్లింలను ద్వేషించేవాడు, జైనుల్ని ద్వేషించేవాడు, బుద్ధుల్ని ద్వేషించేవాడు కాడు. ఆయన నమ్మని వారిని కూడా ఆయన ద్వేషించేవాడు కాడు. నోట్ దిస్ పాయింట్ ఎవరన్నారు? అర్థమైంది కదా మీకు? ఆయన నమ్మని వారిని కూడా ఆయన ద్వేషించేవాడు కాడు. ఆయనను నమ్మని వారిని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడని రాయబడింది ఇక్కడ. హ్యాపీగా బతుకుతున్నారు అందరూ. ప్రపంచం మొత్తం మీద దాదాపు 850 కోట్ల మంది ఉన్నారు ప్రపంచంలో. హ్యాపీగా బతుకుతున్నారు, హాయిగా బతుకుతున్నారు, ఆనందంగా బతుకుతున్నారు. వాళ్ళు మంచిగా ఉన్నా హ్యాపీగా ఉన్నారు, చెడ్డగా ఉన్నా హ్యాపీగా ఉన్నారు. లైఫ్ లీడ్ అయిపోతుంది. అందరినీ ప్రేమిస్తున్నాడు. ఆయన చెడ్డవారి మీద మంచివారి మీద తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీద అనీతిమంతుల మీద వర్షాన్ని కురిపిస్తున్నాడు. మన బుద్ధిగానే ఆయనకు ఉందనుకోండి, ఇక్కడ వర్షం ఆపేయి, చిచ్చికట్టే, ఇక్కడ ఎండ ఆపేయి, చిచ్చికట్టే, ఆ ఫ్యామిలీ పంట పండనివ్వకు, ఆ ఫ్యామిలీ వ్యాపారం బాగోకూడదు. ఈరోజు వ్యాపారాలు చేసే వాళ్ళందరూ మీరేనా? చెప్పండి, బయట వ్యాపారాలు చేసే వాళ్ళందరూ మీరేనా? ఇంకా బయట ఎవరైనా ఉన్నారు చేసేవాళ్ళు? మరి మీరు డెవలప్ అయ్యారా? వాళ్ళు డెవలప్ అవుతున్నారా? మీరు డెవలప్ అవుతున్నారు, వాళ్ళు డెవలప్ అవుతున్నారు, అందరూ డెవలప్ అవుతున్నారు, అందరూ బాగానే ఉన్నారు కదా. కానీ మనసులో ఏదో ఒక సెపరేషన్ ఏర్పాటు చేసుకుని మనిషిని చూడగానే ఏదో తెలియని జడ్జిమెంటల్ మోడ్లోకి వెళ్ళిపోయి, వీడు మనిషే కాదు, వీడు మనోడు కాదు, వీడిని రానివ్వకూడదు, వీడిని ముట్టుకోకూడదు, వీడితో మాట్లాడకూడదు, వీడి చండాలుడు, వాళ్ళ ఇంటికి నేను వెళ్ళకూడదు, వాడు మంచినీళ్ళు ఇచ్చినా నేను తాగకూడదు. ఇదేం దరిద్రం, ఇదేం దరిద్రం. ఒకప్పుడు మన భారతదేశంలో ఈ అమానుషం ఉంది కాబట్టే అంబేద్కర్ గారు మనుధర్మశాస్త్రాన్ని బహిరంగంగా తగలెట్టారు. ఎందుకు తగలెట్టారంటే, ఆయన తగలెట్టడంలో ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, మనిషిని మనిషిగా చూడండి, అంటరానితనం అమానుషం అన్న సందేశాన్ని ఆయన ప్రపంచానికి చాటి చెప్పాడు. ఎందుకు అంటే,
మా బావిలో నీళ్లు మీరు తాగకూడదు, మీరు తాగిన బావిలో నీళ్లు మేము తాగము, మీ చెరువు అపవిత్రమైన చెరువు, మా చెరువేమో మంచి చెరువు, మీ నీళ్లు అపవిత్రమైన నీళ్లు, మా నీళ్ళేమో మంచి నీళ్లు అన్న భావజాలం మనుధర్మశాస్త్రం ప్రకారంగా ఉంది కాబట్టి ఆయన ఆ బాధ అనుభవించాడు కాబట్టి డైరెక్ట్గా తగలబెట్టి నేను హిందువుగా పుట్టాను, హిందువుగా మాత్రం చావనని చెప్పేసి బౌద్ధ మతంలోకి పోయాడు. ఈరోజు చాలామంది మన వాళ్ళలో కూడా, చాలామంది క్రైస్తవుని చెప్పుకుంటున్న వాళ్ళలో కూడా మీ నీళ్లు నేను తాగను, మీ ఇంటికి నేను రాను, మీ గాలి నేను పీల్చను, ఇలాంటి చెత్త మాటలు ఎప్పుడైతే మాట్లాడుతున్నారో ఆటోమేటిక్గా వాళ్ళు కూడా మిమ్మల్ని అలాగే భావిస్తారు. సో మనిషిని మనిషిగా గౌరవించలేనప్పుడు నువ్వు ఏ మతమైనా అది వ్యర్థమే. అసలు యేసుప్రభు ఏం బోధించాడో ఈరోజు సమాజంలో చాలామందికి అర్థం కాల. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు, పాపాన్ని మాత్రమే అసహించుకోమన్నాడు ఆయన, మనిషిని అసహించుకోమని చెప్పలా. పాపానికి మాత్రమే దూరంగా ఉండమన్నాడు, మనిషిని కాదు. విలువలు తెలిసి విలువలు కలిగి బతకమని బోధించాడు మనకి. కానీ ఈరోజు చాలామంది విగ్రహారాధనను ద్వేషించాడు, విగ్రహారాధికుల్ని ద్వేషించాలా. ఎందుకు విగ్రహారాధనను ద్వేషించాడంటే, నాయన మీరు చేసే పనులు బాలేదు కాబట్టి. ఆ కాలంలో వాళ్ళు ఏం పనులు చేసేవారు? విగ్రహాలకు తమ పిల్లల్ని బలులుగా అర్పించేవారు, నరబలులు కూడా ఇచ్చేవారు. అలాంటి దౌర్భాగ్యకరమైన పరిస్థితులు 2000 సంవత్సరాల కిందట సమాజంలో ఉన్నాయి కాబట్టి గ్రంథాలు అంత ఖచ్చితంగా రాయించాడు. అరే నాయన వాటి జోలికి వెళ్ళకండి అని, వాటి జోలికి వెళ్ళకండి, అవి తప్పురా నాయన, వాళ్ళు చేసిన పనులు లాంటి పనులు మీరు చేయకండి అన్నాడు. కానీ ఆనాడు సంఘాల్లోనికి వచ్చిన వాళ్ళందరూ ఎవరు మరి? అన్యులు కదా. ఎంతమంది రాలేదు? మారు మనసు పొందారు వాళ్ళంతే. పాపాన్ని విడిచిపెట్టి మారు మనసు పొంది తమ బ్రతుకులు మార్చుకుని ఇతరులతో మంచి సహవాసం కలిగే బతికారు. కానీ మనము, ఇతను క్రైస్తవుడు అండి, పక్కింటి వాళ్ళతో మాట్లాడు, ఎదురింటి వాళ్ళతో మాట్లాడు, అందరితో ఈ క్రైస్తవుడు గొడవలే. మొన్న ఏదో పెద్ద గొడవట, టీవీ దాకా వెళ్ళింది న్యూస్. అది ఎక్కడో పక్కింటి వాళ్ళు దీపావళి చేసుకుంటున్నారట, వాళ్ళు దీపాలు వెలిగించుకుని పెట్టుకున్నారట. అక్కడ దీపాలు వెలిగించుకుని పెట్టుకుంటే వాళ్ళ ఇంటి దగ్గర దీపం వెలిగించుకుని ఆ అపార్ట్మెంట్ చుట్టూ కూడా దీపాలు పెట్టేశారట వాళ్ళు. అపార్ట్మెంట్ చుట్టూ దీపాలు పెట్టేసరికి ఇక్కడ ఉన్న క్రైస్తవ కుటుంబంలో ఎవరో, అసలు మా ఇంటి దగ్గర నిన్ను దీపం పెట్టమని ఎవడ చెప్పాడని గొడవ పెట్టారట. గొడవ కాస్త పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళింది. ఇప్పుడు అపార్ట్మెంట్ మొత్తం ఆ కుటుంబాన్ని ద్వేషించరు, క్రీస్తుని ద్వేషిస్తారు. అది చాలా చిన్న విషయం. అపార్ట్మెంట్లో ఉంటున్నామంటే అది అందరికీ సంబంధించింది, అది కొందరికి కాదు, అది అందరికీ సంబంధించింది. అలాంటప్పుడు నువ్వు ఇండివిజువల్ హౌస్ కట్టుకోవాలి, అపార్ట్మెంట్లో ఉండకూడదు. సో వాళ్ళు ఏమి ఇంట్లోకి వచ్చి ఏమి చేయలేదుగా, చుట్టూ పెట్టుకున్నారు, లేదా ఆ గుమ్మాల దగ్గర నుంచి వరుసగా పెట్టుకుంటూ పోయారు. దీపమేగా కాసేపు వెలిగి ఆరిపోద్ది, ఏమో నష్టం వచ్చేలేదు మనకు. అది పాజిటివ్గా చూడు, మెచ్యూరిటీతో చూడు. నువ్వు కొవ్వొత్తి వెలిగించుకుంటావుగా, ఆ దీపాలు మనం చిన్నప్పుడు ఎన్ని వెలిగించుకోలేదు, ఏ దీపాల దగ్గర కూర్చొని చదువుకోలేదు. అంటే ఇంటెన్షన్ మారితే దీపం మనకు ఒకటి దీపంలాగే కనబడుద్ది. ఒకటి దీపం, అది మంచిదే, అది చెడ్డదేం కాదే. అందులో నూనె పోస్తారు, ప్రమిద ఉంటుంది, ఒత్తేస్తారు, వెలిగిస్తారు. అపవిత్రమైంది అంటే అపవిత్రమైంది. పవిత్రుని కన్నీయు పవిత్రములు, అపవిత్రుని కన్నీయు అపవిత్రములని బైబిలే చెప్పింది. పవిత్రుని కన్నీయు పవిత్రములు, అపవిత్రులకు అన్నీయు అపవిత్రములు, నో డౌట్ ఎట్ ఆల్ అందులో. నీ హృదయం ఎప్పుడైతే విశాలంగా లేదో కనిపించేదల్లా చెడ్డగానే కనబడుద్ది. ఇంకా అందరినీ ఆ జడ్జిమెంటల్ మోడ్లోనే చూస్తావు, ఆ జడ్జిమెంటల్ మోడ్లోనే బతుకుతావు. సరే వాళ్ళు ఏదో దీపం పెట్టుకున్నారు, వదిలే, కాసేపటికి ఆరిపోద్ది కదా, ఆరిపోయిన తర్వాత వాళ్ళే తీసేస్తారు కదా. నువ్వు ఆ రాత్రికి పడుకుని పొద్దున్న లేచేసరికి ఎలాగో ఉండవు, తీసేయమంటే తీసేస్తారు. జొవ్వెగరు వచ్చి మన ఇంటి మీద పడితే ఎంతో, ఆ దీపం మన ఇంటి ముందు పెట్టినా అంతే. కొన్ని ఇంట్లో మెచ్యూరిటీ లెవెల్తో ఆలోచించాలి. నీకేమైనా గుమ్మానికి అడ్డుగా పెడితే కొంచెం పక్కకు జరుపుకో, నీ పన్ను చేసుకో, అయిపోయింది అక్కడితో క్లియర్. కానీ దాన్ని పెద్ద వివాదం చేసి, పెద్ద రాద్ధాంతం చేసి, అమ్మో మా మనోభావాలు దెబ్బతీశారు, మా మత విశ్వాసానికి భిన్నంగా చేశారంటే ఇంక మనం కలిసి బతుకుతున్నాం. భిన్నత్వంలో ఏకత్వం ఎక్కడిది ఇదంతా? ఎలా మనం క్రీస్తుకు దగ్గర చేస్తున్నాం, వాళ్ళు దూరం చేస్తున్నాం. ఆయన భావజాలని వాళ్ళు నిన్ను ద్వేషించరు. ఓవరాల్గా ఎవరిని ద్వేషిస్తారు తెలుసా? క్రీస్తుని ద్వేషిస్తారు. మిమ్మును బట్టియే కదా నా నామం అన్యజనుల మధ్య దూషింపబడుతుంది, అవమానాల పాలవుతుంది.
సో మనకు మెచ్యూరిటీ పెరగాలి. ఆయన మంచివారిని చెడ్డవారిని ప్రేమిస్తున్నాడని ఉంది. ఈ ప్రపంచంలో అందరినీ బయటికి వెళ్ళి చూడండి, కొన్ని వేల కోట్ల మంది బతుకుతున్నారు. వాళ్ళందరూ పవిత్రంగా లేరు, కానీ బతుకుతున్నారు, హ్యాపీగా బతుకుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్ని, సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు, వాళ్ళు తాగుతున్నారు, వాళ్ళు తింటున్నారు, వాళ్ళు తిరుగుతున్నారు, వాళ్ళు బట్టలు వేసుకుంటున్నారు, వాళ్ళు ప్రకృతిని అనుభవిస్తున్నారు, ప్రశాంతంగా జీవించేస్తున్నారు. కానీ దాని అంతటికీ ఒక్కడే సృష్టికర్త కారణం అన్న వాస్తవాన్ని మనం ఎందుకు మర్చిపోతున్నాం? ఎందుకు ఈ జడ్జిమెంట్ మోడు? నిత్యం ఎవరో ఒకరిని ద్వేషిస్తూ, నిత్యం ఎవరో ఒకరిని పక్కన పెడుతూ, వాళ్ళు చేస్తున్న ప్రతి పనిని జడ్జిమెంట్ చేస్తూ అదే మోడ్లో బ్రతికితే కొన్నాళ్ళకి నీకు మనశ్శాంతి లేకుండా చచ్చిపోతావు. నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించమన్నాడంటే వాడిలో ఉన్న పాపాన్ని మాత్రమే వద్దనుకో, అంతే. మిగిలింది మనలాంటి మనిషే కదా. ఆ హిందూ అయినా, ముస్లిం అయినా, జైనుడైనా, బౌద్ధుడైనా మనలాంటి మనిషే. సామాజిక జీవనంలో ఉన్నాం. మనం బతకడానికి కొద్దో గొప్ప వాళ్ళు కూడా ఉపయోగపడుతున్నారు. మరి ఉపయోగపడట్లేదా? ఒక బస్ డ్రైవర్ నిన్ను సురక్షితంగా ఇక్కడ చేర్చాడు. ఆ బస్ డ్రైవర్ మతం ఏంటి, కులం ఏంటి? ఇందాక చెప్పినట్టు ఒక డాక్టర్ నిన్ను బతికించాడు, నీకు మందులు ఇచ్చాడు, నీకు వైద్యం చేశాడు. అతని మతం ఏంటి, కులం ఏంటి? ఈరోజు నీ వ్యాపారానికి నీది కూరగాయలు కొట్టయితే ఒకడు వచ్చి నీ దగ్గర కూరగాయలు కొనుక్కుంటున్నాడు. నీది ఆటో అయితే ఒకడు వచ్చి నీ ఆటో ఎక్కుతున్నాడు. నువ్వు ఫైనాన్స్ బిజినెస్ చేస్తుంటే నీ దగ్గర ఒకడు పదు తీసుకుంటున్నాడు. నువ్వు ఉద్యోగం చేస్తుంటే నీకు ఉద్యోగం ఇచ్చిన కంపెనీ వాడు కూడా ఉన్నాడు, అందులో పనిచేసే కోవర్కర్స్ ఉన్నారు, నువ్వు తయారు చేసే ప్రోడక్ట్ ఒకటి కొనుక్కుంటున్నాడు. నువ్వు టీచర్ అయితే నీ దగ్గర పాఠాలు కొంతమంది విద్యార్థులు నేర్చుకుంటున్నారు, వాళ్ళందరూ నువ్వు బతకడానికి ఉపయోగపడుతున్నారు, నీకు ఫీజు ఇస్తున్నారు. నువ్వు వ్యాపారి అయితే నీ దగ్గర ఒక వస్తువు వాడు కొంటున్నాడు. అవునా కాదా? నువ్వు ఏదైనా ఏజెంట్ అనుకో, లైక్ ఎల్ఐసి ఏజెంట్ లాగా, నీకు వాళ్ళు పాలసీలు చేస్తున్నారు. నువ్వు ఒక లాయర్ అయితే నీకు కేసులు ఇస్తున్నారు. ఈ సమాజంలో అందరూ పన్నులు కడుతున్నారు, అందరూ ట్యాక్సీలు కడుతున్నారు, అందరూ ప్రభుత్వానికి లోబడి బతుకుతున్నారు. అంటే అందరి డబ్బు మనం వాడుతున్నాం, అందరి మీద ఆధారపడి బతుకుతున్నాం, అందరితో కలిసిమెలిసి బతుకుతున్నాం. ఎంతమందిని దూరం చేసుకుంటాం, ఎంతమందిని అసహించుకుంటాం, ఎంతమందిని తప్పుపడతాం. ఎవడో దినం భోజనానికి పిలిచాడట, అర్ర మేము రావండి, మేము అస్సలు రావండి మీ ఇంటికి. ఏరా దరిద్రుడా, బాధలో ఉన్నారు వాళ్ళు, ఇళ్ళు తప్పేంది? అదే వాళ్ళు అక్కడ పూజలు చేస్తారండి, ఆ పూజలు చేసిన డబ్బులే నీకు ఇస్తున్నారు. మరి తీసుకుంటావా తీసుకోవా చెప్పు, నేను మళ్ళీ అడుగుతున్నా. ఆ పూజలు చేసిన డబ్బు నీకు ఇస్తారు, తీసుకుంటావా తీసుకోవా? వద్దంటావా? చెప్పండి. నువ్వు సపోటా పళ్ళు అమ్ముకునే క్రైస్తవ వ్యాపారి అయ్యా, తీసుకుని 300 ఒక రెండు బొట్టలు సపోటా పళ్ళు తీసుకుని ఒక వీధిలోకి వెళ్ళావు. అన్యులు నేను పిలిచారు, అమ్మను మీకు అమ్మను అంటావా? సరే అమ్ముతానని వెళ్ళావు. ఒక 50 సపోటా పళ్ళు నీ దగ్గర బేరం ఆడుకుని కొనుక్కున్నారు. 50 సపోటా పళ్ళు 200 300 చెప్పారు, ఇచ్చేసారు డబ్బులు. వాళ్ళు కరెక్ట్గా వాళ్ళ దేవుడి దగ్గర నుంచి పరస తీసి అలా తిప్పి తెచ్చి నీ చేతిలో పెట్టారు. దానికి కొంచెం కుంకుమ పసుపు కూడా ఉంది. ఏం చేస్తావు ఇప్పుడు? అమ్మ ఈ డబ్బులు వద్దమ్మా, నాకు అపవిత్రమైన డబ్బులు అమ్మ, ఇవి పవిత్రమైన డబ్బులు పట్టుకురా అంటావా? సో మెచ్యూరిటీ లెవెల్ లేదన్నమాట వీళ్ళకి. ఇంత వివరంగా ఉపదేశం చెప్పినా మళ్ళీ ఏదో వంత పాడతాడు. ఆ మనసులో ఉన్న కుళ్ళిపోయేంత వరకు మనిషి మారడు. నీ రోజు నీ చేతిలోకి వస్తున్న ప్రతి రూపాయి అది ఎక్కడో చోట పెట్టిందే నీ దగ్గరకు వస్తుంది, పెట్టకుండా రాదు. నువ్వు తింటున్న మెతుకులన్నీ ఎక్కడో చోట పెట్టినవే నీ దగ్గరకు వస్తున్నాయి. నువ్వు తలకు రాసుకున్న కొబ్బరి నూనె కూడా ఎక్కడో కొట్టేసింది, అది ఎక్కడో కొట్టేసిన కొబ్బరి చెప్పలన్నీ పోగేసి అమ్మేస్తే ఆ నూనె తయారు చేసి నీకు అమ్మేస్తున్నాడు. నువ్వు రోజు రాసుకుంటావు. కొంతమంది మింగుతారు కూడా, కొంతమంది పిచికారీలు కూడా చేస్తున్నారు స్వస్థత సాల్లో. ఈ స్వస్థత సాల్లో కొట్టే కొబ్బరి నూనె అంతా వాళ్ళ తోటలో పండించిన కొబ్బరికాయలా? చెప్పమని నాకు, మా తోటలో పండించిన కొబ్బరికాయలని చెప్పమని. స్వస్థత సాల్లో కొట్టే కొబ్బరి నూనె అంతా కాదు, ఎక్కడో కొబ్బరికాయలు అవి, ఎవరి తోటలో ఎక్కడో కొట్టేశారు అవి, ఏ దేవుడి దగ్గర కొట్టేశారో మనకు తెలియదు. అది నేను ఎత్తి మీదకి వచ్చి చేరింది. మరి ఏం చేద్దాం ఇప్పుడు? తల తీసేద్దామా, గుండె గీసేద్దామా? ఏం చేద్దాం? హోటల్కి వెళ్తావు, ఇడ్లీ పెడతాడు, 4 ఇడ్లీ, కొబ్బరి చట్నీ, శనగపప్పు చట్నీ అంటావు, అల్లం చట్నీ తినేసేంత వేడివేడిగా 4 ఇడ్లీ ఆడు ఎక్కడో పెట్టే తెచ్చాడు. అవి తెలియకుండా అయితే పర్లేదండి, తెలిసి అయితే కష్టమండి. తెలిసినా తెలియకపోయినా లోకమందు విగ్రహము వట్టిది, అందులో ఏమీ లేదు. అందులో ఏమీ లేకపోతే దాని ముందు పెట్టిన దాంట్లో కూడా ఏమీ లేదు. ప్రార్థన చేసుకుని తింటే అన్నీ పవిత్రమే.
తినదగినవన్నీ. తినదగినవి ప్రార్థన చేసుకు తింటే అది పవిత్రమైనదే. మార్క్సు వార్త 7వ అధ్యాయం 15వ వచనం. మార్క్సు వార్త 7వ అధ్యాయం 15వ వచనం. మీ వెలుపల నుండి లోపలికి పోయి మనుష్యుని అపవిత్రునిగా చేయగలిగినది ఏదీ లేదన్నాడంతే. కొన్ని ఉన్నాయి అనలేదు. ఆహార పదార్థాల గురించి మాట్లాడుతున్నాడు. మళ్ళీ నువ్వు బ్రాందీ దగ్గరికి, విస్కీ దగ్గరికి వెళ్ళకు. నాకు తెలుసు నీ గురించి. ఇక్కడ మాట్లాడుతున్న దేని గురించి? ఆహార పదార్థాల గురించి. అమ్మో, ఉంటాయి కొంతమంది కోడిగుడ్డు మీద ఏకలు పీకే తెలివితేటలు. ఏటి బయట నుంచి లోపలికి వెళ్ళి అపవిత్ర పరిస్థితి ఏదీ లేదా? ఇన్నాళ్ళు అనవసరంగా నిబ్బుకు దూరంగా ఉన్నాను అంటాడు వీడు. బయట నుంచి లోపలికి వెళ్ళి అపవిత్ర పరిచేది ఏది లేదంటే అది బ్రాందీ, విస్కీ, రమ్ము, జిన్ను, బీరు కాదురా నాయన. దేని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? ఆహార పదార్థాల గురించి మాట్లాడుతున్నాడు. అది కూడా తినదగినవి, తినదగనివి కాదు, తినదగిన ఆహార పదార్థాలు. అర్థమవుతుందా? ఈ ఆహార పదార్థాలు వెలుపల నుంచి లోపలికి వెళ్ళి మనుష్యుని అపవిత్రగా చేయగలిగినది ఏదియూ లేదు. ప్రార్థన ద్వారా సమస్తం పవిత్రపరచబడుతుంది. నేను ఎవడైనా దినం భోజనానికి పిలిస్తే వెళ్ళి చక్కగా తిను. పక్కన కూర్చున్న సహోదరుడు ఎవడైనా ఆ కాలానికి బలహీనలు ఉన్నారు, అప్పటికి తెలియదు ఇంకా బలహీనలు ఉన్నారు. ఆ సందర్భాలు దృష్టిలో పెట్టుకుని పౌలు గారు అంటాడు, అరే నాయన, ఒకవేళ పక్కన ఉన్నాడు ఎవడైనా బలహీనుడై ఉండి, అయ్యా ఇది ఎలా తినేస్తున్నావు నువ్వు, ఇది ఆడక్కడ పెట్టి తెచ్చాడు అన్నప్పుడు అర్రే అని చెప్పి వాడి నిమిత్తం తినకు, నీ మనస్సాక్షి నిమిత్తం కాదన్నాడు. అక్కడ నీ మనస్సాక్షి నిమిత్తం కాదు, మరి ఎవరి నిమిత్తం? ఈ పక్కనున్న బలహీనుడు ఉన్నాడు, నీ సహోదరుడు, వాడి నిమిత్తం జాగ్రత్తగా ఉన్నాడు అంతే. తర్వాత వాడికి అర్థమయ్యేలా చెప్పిన తర్వాత అప్పుడు ఇద్దరు కలిసి తినొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. సో బయట నుంచి లోపలికి వెళ్ళి నిన్ను అపవిత్రుడిగా చేసేది ప్రపంచంలో ఏదీ లేదని మన యేసుక్రీస్తు చెప్పాడు. నేనుగా చెప్తున్నది మన యేసుక్రీస్తు చెప్పాడు. ఇప్పుడు ఇంత చెప్తుంటావా? మనసంతా ప్రకటన గ్రంథం మీద ఉంటుంది. ఆల్రెడీ సెమినార్లో చెప్పేశాను, ఇది ప్రసంగం పూర్తిగా విన్నారు కూడా. ప్రకటన గ్రంథంలో ఏమంటాడు? విగ్రహములు కల్పించిన వాటిని తిన్నట్లు కొందరిని ప్రేరేపిస్తున్నావు, అలాంటి వారిని నువ్వు సంఘములో ఉండనిచ్చావు అంటాడు. అంటే అది సంఘంలో జరుగుతున్న కార్యక్రమం. సంఘంలో విగ్రహం ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే విగ్రహం అనే దాంట్లో ఏమీ లేదని మనం నేర్చుకున్నాం. అది ఏ విగ్రహం అయినా సరే అందులో ఏమీ లేదు. అలాంటివి తీసుకొచ్చి సంఘంలో పెట్టారట. అది చెప్తున్నాడు ప్రకటన గ్రంథంలో. సంఘంలో పెట్టి మళ్ళీ దాని దగ్గర పలహారం పెట్టి ఇది పలహారం అని తినమంటున్నాడట. అరే నాయన, ఆహార పదార్థాలన్నీ దేవుడిచ్చినవే. విగ్రహం ఇచ్చిన ఆహార పదార్థాలు అంటూ ఏమీ ఉండవు, అన్నీ దేవుడిచ్చినవే. ఒక కొబ్బరికాయ కొట్టినా, ఒక అరటిపండు పెట్టినా అవి మన దేవుడు సృష్టించినవని నమ్మితే భగవంతుడు సృష్టించాడు, సృష్టికర్త సృష్టించాడు అవి అని నీకు అర్థమైతే అన్నీ దేవుడిచ్చిన ఆహార పదార్థాలే. అర్థమైందా? ఇప్పుడు మళ్ళీ సంఘంలో ఒక విగ్రహం పెట్టి ఈ సంఘంలో ఉన్న విగ్రహాలకు అర్పించినవి తినమన్నట్లుగా సంఘాన్ని ప్రేరేపిస్తున్న దొంగను నీ ఉండనిచ్చుచున్నావు అన్నాడు ప్రకటన గ్రంథంలో 20వ వచనంలో. ప్రకటన గ్రంథం 2:20 అక్కడ చెప్పబడుతున్నది సంఘంలో జరుగుతున్న విగ్రహారాధన గురించి. ఆయనను నీ మీద నేరం ఒకటి మోపవలసి ఉన్నది, ఏమనగా తాను ప్రవక్తులను చెప్పుకొనుచున్న యెజబేలును స్త్రీని ఉండనిచ్చుచున్నావు, జారత్వం చేయుటకు, విగ్రహములకు బలిగా ఇచ్చిన వాటిని తినుటకు, అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచున్నది. ఎక్కడ జరుగుతున్నది ఇది? తుయతైరా అనే సంఘంలో జరుగుతుందట ఈ కార్యక్రమం. అది 18వ వచనంలో చెప్తున్నాడు చూడండి. తుయతైరలోన సంఘం. ఆ సంఘం ఎంత మెచ్యూరిటీ లెవెల్ కలిగి ఉండాలి. మీరేంటి మళ్ళీ విగ్రహం తెచ్చి మళ్ళీ విగ్రహార్పితాలు అంటున్నారు అని చెప్పాడు వాళ్ళకి. ఆ సందర్భాలు అర్థం కాక దీనికి తీసుకొస్తాం. కానీ వాస్తవానికి ఒక్కటే గుర్తుపెట్టుకోండి, పదార్థములన్నీ ప్రార్థనతో ఏమవుతున్నాయి? పవిత్రపరచబడుతున్నాయి. ప్రార్థన చేసుకుని తింటే అన్ని పవిత్రమైన పదార్థాలు, తినదగిన పదార్థాలు ఏమైనా పవిత్రమైనవి. అందుకే అన్నాడు యేసుప్రభు వారు, వెలుపల నుండి లోపలికి పోయి మనుష్యుని అపవిత్రునిగా చేయగలిగినది ఏదియూ లేదు. ఏంది నీ మెచ్యూరిటీ లెవెల్ ఏమైంది చెప్పు? లోపల నుంచి బయటకు వచ్చేదే మనిషిని ఏం చేస్తుందట? అపవిత్రుడిగా చేస్తుందట. ఒక కొబ్బరికాయ నన్ను పాపాత్ముని చేయగలదా? ఒక అరటిపండు నన్ను పాపాత్ముని చేసేస్తుందా? ఏది నన్ను పాపాత్ముడిగా చేసేస్తుంది? ఒక మాంసం కూర నన్ను పాపాత్ముడిని చేసేస్తుందా? అరిగిపోద్ది, అది పోద్ది. దానికి అది శరీరంలో అరిగిపోయింది, నా శరీరానికి శక్తినిచ్చింది, పోయింది అంతే. బహిర్భూమిలో విడవబడింది ఉదయాన్నే. అది ఏదైనా సరే నా శరీరంలోకి వస్తుంది, నాకు శక్తినిస్తుంది, బయటకు పోతుంది. అదే యేసుక్రీస్తు చెప్పాడు ఇక్కడ. ప్రభు మాటలు మనకు అర్థమైతే బైబిల్ అంత ఈజీగా అర్థమవుతుంది. మన మెచ్యూరిటీ లెవెల్ ఏంటో మనకు అర్థమవుతుంది.
ఒకడు బాధలో ఉండి నీ బంధువు వాడు మారు మనసు పొందిన వాడు నేను దినానికి పిలిచినప్పుడు చక్కగా వెళ్ళి వాడిని వాదార్చి కాసిన మెతుకులు తిని, అరే బాగుంటావురా, కంగారు పడకరా, బాధపడకరా, మేమందరం ఉన్నాం కదరా అంటే వాడు ఎంత హ్యాపీ ఫీల్ అవుతాడు. అలాంటి బాధలో ఉన్నోడు ఇంటికి వెళ్ళకుండా మేము రాము, మీ ఇంట్లో దినం భోజనం మేము తినకూడదు, మేము ముట్టకూడదు అంటే వాడు ఎంత హట్ అవుతాడు, వాడు ఎంత బాధపడతాడు. వాడు నువ్వు దగ్గర చేసుకున్నావా దూరం చేసుకున్నావా? దేవుడికి దూరం చేసావు, నీకు కూడా కాదు క్రీస్తుకు దూరం చేసావు. అంటే యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళందరూ ఎలాగా ఉంటారన్నమాట అనే సంకేతాన్ని పంపించావు సమాజంలోనికి. ఎంత తప్పు చేశావు. నేను యూదులకు యూదుని వలె ఉంటిని, ధర్మశాస్త్రము లేనివానికి ధర్మశాస్త్రము లేనివాని వలె ఉంటిని, గలవారికి గలవాని వలె ఉంటిని, నాకు లేకపోయినా సరే అని పౌలు గారి ఇంటెన్షను. నేను అందరినీ సంపాదించుకోవడానికి అందరి వాడనయ్యానన్నాడు. కానీ నేను అందరినీ దూరం చేయడానికి కొందరి వాడనయ్యానని మనం చెప్తున్నాం. దేవునికి దూరం చేసే గుంపులో మనం ఉండడానికి వీలు లేదు. సమరయుల్ని దగ్గరకు కూడా రానిచ్చేవారు కదట యూదులు. కానీ యేసు ప్రభువు ఆ సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళ గ్రామంలోకి వెళ్ళాడు, వాళ్ళ గ్రామంలో అందరికీ బోధించాడు. ఆ సమరయుల దగ్గర కూడా రానివ్వలేదు యూదులు. వాళ్ళతో భోజనం చేయడానికి ఇష్టపడలేదు, ఎందుకంటే వాళ్ళు అపవిత్రమైన తిండి తింటారని. కానీ ఈయన వారితో ఉన్నాడు, వారితో తిన్నాడు, వారితో కలిశాడు, వారితో కలిసి తిరిగాడు. ఎందుకు? అందరూ కావాలి, అందరూ బాగుండాలి. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. కేవలం మంచోళ్ళని ప్రేమిస్తా, చెడ్డోళ్ళని ద్వేషిస్తా అనే భావజాలం దేవుడి దగ్గర లేదు. ఇక్కడ యేసుప్రభువు కూడా అదే చెప్తున్నాడు చూడండి. ఆయన జనసమూహం విడిచి ఇంటిలోనికి వచ్చినప్పుడు ఆయన శిష్యుల ఉపమానమును గురించి ఆయన అడుగగా ఆయన వారితో ఇట్లా నేను 18 వచనం, మీరు ఎంత అవివేకులై ఉన్నారా అన్నాడు. ఎంత పవర్ఫుల్ మాట చూడండి అది. ఏ అవివేకి, ఎంత అవివేకువా నువ్వు? పదార్థంలో అపవిత్రత ఏముంటుంది చెప్పు? ఏముంటుంది అపవిత్రత పదార్థంలో? విషం కలిసింది అందులో ఏమైనా? నువ్వు నిరూపించగలవా చెడ్డదని? ఒక 100 లడ్డుండలు తెచ్చి నీ ముందు పెట్టి, ఈ 100 లడ్డుండలు అపవిత్రమైన లడ్డుండి ఏదో తీరా అంటే తీయగలడు ఎవడైనా? తీయలేడు. కానీ మీ మనసులు పాడు చేస్తారు ఇంత దుర్మార్గులు, పరిణతి లేని బోధకులు, పరిణతి లేనివారు, మెచ్యూరిటీ లెవెల్స్ తక్కువ ఉన్నవారు. దే డోంట్ నో బైబిల్. వాళ్ళకి అసలు బైబిల్ అర్థం అవ్వలేదు. అర్థం కాకే మనుషుల్ని ఇలాగా మాయ చేసి అందరికీ దూరం చేస్తున్నారు. అందరికీ దూరం చేసి కుటుంబాల మధ్య చీలికలు పెట్టి, కుటుంబాల మధ్య చిచ్చు పెట్టి, మనుషుల్ని మనుషులుగా బతకనివ్వకుండా ప్రేమతత్వాన్ని చంపేసి, మానవత్వాన్ని చంపేసి మత కలహాలకు కారణం అవుతున్నారు. అపవిత్రమైన కార్యాలకు దూరంగా ఉండమని బైబిల్ చెప్పింది, పాపానికి దూరంగా ఉండమని బైబిల్ చెప్పింది తప్ప మనుషుల్లోని మానవత్వానికి, ప్రేమకి, ఆప్యాయతకి, అనురాగానికి దూరం అయిపోవడని బైబిల్ చెప్పదు బైబిల్. అలాగా వ్యర్థమైన విషయాల కోసం మనం వృధా ప్రయాసపడుతూ, వృధా డిబేట్లు పెట్టుకుంటూ అందరినీ అయిన వాళ్ళందరినీ దూరంగా జరిపేసుకోవడం అది మూర్ఖత్వం అవుతుంది. రైట్, చదవండి తర్వాత. వెలుపలి నుండి మనుష్యుని లోపలికి పోవునది ఏదియు వానిని అపవిత్రునిగా చేయజాలదని మీరు గ్రహింపకున్నారా అని ప్రభు అన్నాడు. అడగండి ప్రభుని, ఏమని క్వశ్చన్ చేద్దాం మనం? మీరే చెప్పండి, ఒక క్వశ్చన్ రైజ్ చేద్దాం ఆయన ముందుకెళ్ళి. ప్రభువా, మనుష్యుణ్ణి వెలుపల నుండి లోపలికి పోయే ఏ ఆహార పదార్థం కూడా మనిషిని అపవిత్రుడిగా చేయలేదా ప్రభువా? చేయలేదు నాయన. ఒకవేళ అది విగ్రహార్పితం అయితే ప్రభువా, అది ఒకవేళ విగ్రహార్పితం అయితే ప్రభువా అని అడిగాం అనుకో, మనం ఏమంటాడు ఆయన? అది కూడా నిన్ను అపవిత్రునిగా చేయలేదు నాయన, ఎందుకంటే దానిలో ఏమీ లేదు, ఉంటే నీ హృదయంలోనే ఉంది. అర్థమైందా? వాడు అపవిత్రుడైపోయాడు. వాడు అపవిత్రుడై ఏదో విగ్రహానికి పెట్టాను కాబట్టి ఇది స్పెషల్ అనుకుంటున్నాడు. అందులో ఏమీ లేదు. అది నా సమస్తం నా తండ్రి ఇచ్చిందన్న భావజాలం నీలో ఉన్నప్పుడు ప్రార్థన చేసుకుని తిను. డబ్బులు ఎలా తీసుకుంటున్నావు? ఇది అలాగే. వాడు దేవుడు ముందు పెట్టించిన డబ్బులు నీకు ఇస్తుంటే తీసుకుంటున్నావా లేదా? తీసుకుంటున్నావా? ఇది అంతే. ప్రార్థన చేసుకుని తిను. అది నీకు అవసరం అయితే, అవసరం లేకపోతే నాకు వద్దు, నేను తిన్నంటే తిన్నావు, తింటానంటే తింటాను, అంతే. అలా ఉండు. ఆ మాత్రానికి వాడిని దూరం చేసేసి అది అవసరమా? నా దగ్గరికి ఎవరైనా విగ్రహారాధికుడు వచ్చి వాళ్ళ ప్రసాదం నా చేతిలో పెట్టి, నాయనా నువ్వు ఇది తింటావా అంటే నేనేమంటాను తెలుసా? ఇందులో ఏమైనా విషం కలిపావా అంటాను. విషం కలపలేదు, ఎక్కడో దేవుడి ముందు పెట్టాను అంటాడు. అంటే దేవుడి ముందు పెడితే ఏమైనా విషం కలుస్తుందా అంటాను. కలవదు, కానీ నేను ఏదో మరి ప్రసాదం అని నేను భావిస్తున్నానంటే నువ్వు భావించు, నేను భావించను.
నా ఉద్దేశం ప్రకారం ఇది నా పరలోకపు తండ్రి సృష్టించినది. ఇదే కాదు, ప్రపంచంలో తినేవన్నీ నా పరలోకపు తండ్రి సృష్టించినవే. ఈ ఆహారం నా పరలోకపు తండ్రి ఇచ్చినది కనుక నేను ఈ ఆహారాన్ని ఆయనకు ప్రార్థన చేసి పూజిస్తున్నాను అని చెప్పి అయిపోయింది, అంతే. మరి దానియేలు గారు తినలేదు కదా, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు తినలేదు కదా అంటే ధర్మశాస్త్రం ప్రకారంగా తినదగని జంతువులు ఆ బల్ల మీద ఉన్నాయి. ఆ కాలానికి ఆ జంతువుల ఆహారం తినొద్దు అన్నాడు కాబట్టి వాళ్ళు తినలేదు. అపవిత్రమైన భోజన బాళ్ళు అన్నారు దాన్ని, వాళ్ళు తినలేదు. సో క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత పౌలు గారు కానీ రోమాపత్రిక 14వ అధ్యాయంలో కానీ, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 8వ అధ్యాయంలో కానీ చాలా విషయాలు పౌలు గారు స్పష్టం చేశారు. ప్రభు కూడా ఇక్కడ ఇదిగో మార్క్స్ వార్త 7వ అధ్యాయంలో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు 19వ వచనంలో? అది వాని హృదయములో ప్రవేశింపదు, కడుపులోనే ప్రవేశిస్తుంది. కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడవబడును. ఇట్లా అది భోజన పదార్థములన్నిటినీ కడుపు పవిత్రం చేస్తుందట. తర్వాత అంటాడు చూడండి, మనుష్యుని లోపల నుండి బయలు వెళ్ళినదే మనుష్యుని అపవిత్రపరుస్తుంది. లోపల నుంచి ఏది బయటకు వస్తుందో అదే నిన్ను అపవిత్రపరుస్తుంది తప్ప బయట నుంచి వచ్చేది ఏది నిన్ను అపవిత్రపరచడం లేదు. మనుషులు లోపల నుంచి ఏమొస్తున్నాడు బయటికి చూడండి, అనగా దురాలోచనలు, జారత్వాలు, దొంగతనాలు, నరహత్య, వ్యభిచారం, లోభం, చెడుతనం, కృత్రిమం, కామవికారం, మత్సరం, దేవదూషణ, అహంభావం, అవివేకం. ఇవి మానేయి, వీటికి దూరంగా ఉండు. ఇవి ఎక్కడి నుంచి పుడతాయి? లోపల పుడతాయి. బయట నుంచి వచ్చే ఒక కొబ్బరికాయ నిన్ను అపవిత్రం చేయదు, బయట నుంచి వచ్చే ఒక అరటిపండు నిన్ను అపవిత్రం చేయదు. అలాగైతే నువ్వు జుట్టు ఎప్పుడో అపవిత్రం అయిపోయి ఉండాలి నువ్వు రాసుకునే కొబ్బరి నూనెకి. మరి అవునా కాదా ఆలోచించు. నువ్వు హోటల్లో తినే ఇడ్లీలు, నువ్వు హోటల్లో తినే బిర్యానీలు, నువ్వు హోటల్ దగ్గర కొనుక్కునేవన్నీ అవి ఎప్పుడూ అపవిత్రం అయిపోయే ఉండాలి. నువ్వు తినే రైసు అది ఎక్కడో కొట్టిన తర్వాత కోసిన తర్వాత నీకు తెచ్చి అమ్ముతున్నాడు. కాదని ఎవరిని చెప్పగలరా? ఇప్పుడు అపవిత్రత అంటూ ఒకసారి జ్వరబడితే అది పోద్దా పోకుండా ఉంటుందా? అంటే మాకు తెలిస్తే అపవిత్రత అండి, తెలియకపోతే అపవిత్ర కదండి. తెలిస్తే తింటే విషమనో, తెలియకుండా తింటే విషం కాకుండా పోద్దా ఏంది? విషం ఎక్కడ తిన్నా విషమే, తెలియకుండా తిన్నా విషమే, తెలిస్తున్నా విషమే. నీ హృదయాన్ని శుద్ధి చేసుకో, మెచ్యూరిటీగా ఆలోచించు, బంధువులు దూరం చేసుకోకు, పాపానికి మాత్రం దూరంగా ఉండు, ప్రేమతో సువార్త ప్రకటించు, ప్రేమతో అందరికీ దగ్గరవు. అంతేగాని వ్యర్థమైన లాజిక్కులు, వ్యర్థమైన ఆలోచనలతో నాశనాన్ని అందరికీ ఆపాదించి నువ్వు కొని తెచ్చుకుని దేవునికి అనవసరంగా శత్రువుల్ని చేయకు. ఆయన అందరివాడు. ఆ మాట చదువుతుంటే ఎంత బాగుందంటే మత్తయి సువార్తలో మాట, ఆయన మంచివారి మీద చెడ్డవారి మీద తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీద అనీతిమంతుల మీద కూడా వర్షాన్ని కురిపిస్తున్నాడు. మీరు మిమ్మల్ని ప్రేమించు వారినే ప్రేమించిన యెడల మీకేమి ఫలము కలుగును? సుంకరులు అలా చేస్తున్నారు కదా. మీ సహోదరులకు మాత్రం వందనం చేసిన యెడల మీరు ఎక్కువ చేస్తున్నది ఏంటి? అంటే వందనం సహోదరులకు మాత్రమే కాకుండా అన్యులకు కూడా చేయమనే కదా దీని అర్థం. అన్యులకు కూడా నమస్కారం చెప్పమనేగా, వాళ్ళతో కూడా సామరస్యంగా ఉండమనేగా, వాళ్ళతో కూడా ప్రేమగా ఉండమనేగా. వెళ్ళి వాళ్ళ దేవుళ్ళని తిడతారు. వాళ్ళ దేవుళ్ళని తిడితే వాళ్ళ కోపం రాదా? యేసు ప్రభుని తిడితే నీకు ఎంత కోపం వస్తుందో వాళ్ళ దేవుళ్ళను నిర్నిమిత్తంగా దూషించినా వాళ్ళకి అంతే కోపం వస్తుంది. ఎందుకంటే వాళ్ళు దేవుడని నమ్ముతున్నారు, అది వాళ్ళ నమ్మకం. మీ అమ్మని తిడితే నీకు ఎంత బాధ, వాళ్ళ అమ్మని తిడితే వాళ్ళకి అంతే బాధ. మీ నాన్నని తిడితే నీకు ఎంత బాధ, వాళ్ళ నాన్నని తిడితే వాళ్ళకి అంతే బాధ. అలా కాదండి వాళ్ళ నాన్న తాగుబోతాడండి, మా నాన్న తాగడండి అంట. తాగుబోతాడైనా కాకిపిల్ల కాకి ముద్దు అన్నట్టు వాళ్ళ తండ్రి వాళ్ళ గొప్పోడే, నీ తండ్రి నీకు గొప్పోడు. కాబట్టి ఎవరిని దూషించే రైట్ కానీ ఎవరిని అనే హక్కు కానీ మనకు లేదు. వాళ్ళ విశ్వాసం వాళ్ళది, చేతనైతే గౌరవించు, లేదంటే మౌనంగా ఉండు. అర్థమవుతుందా? అలా కాకుండా ఏంటి హీనమైన స్థితి? ఎంతకాలం ఈ మెచ్యూరిటీ లెవెల్ లేకుండా ముందుకు పోవడం? ఎంతకాలం మనం క్రీస్తుని అవమానపరచడం? ఆయన ఎక్కడ చేయలేదు అలాగా. ఎప్పటికీ ఆయన అన్యుల్ని ప్రేమిస్తానే ఉన్నాడు. అవునా కాదా నువ్వు చెప్పు, నువ్వు బైబిల్ తెలిస్తే చెప్పు నాకు. ఎప్పటికీ అన్యజనులకు ఆహారం పెడుతున్నది ఎవరు? ఎప్పటికీ వాళ్ళ పొలాలు ఎవరు పండిస్తున్నారు? వారి మీద వర్షం ఎవరు కురిపిస్తున్నారు? మంచు ఎవరు కురిపిస్తున్నారు? వాళ్ళు రాకపోకల్లో ఎవరు కాపాడుతున్నారు? ఆయుష్కాలం ఎవరిస్తున్నారు? సర్వోన్నతుడు, సర్వ సృష్టికర్త, అందరికీ తండ్రి అయినా ఒక్కడే దేవుడు కదా. మరి ఆయనకి లేని బాధ నీకెందుకు?
ఆయన ద్వేషించట్లేదు, నువ్వు ఎందుకు ద్వేషిస్తున్నావు? ఆయన దూరం పెట్టట్లేదు, నువ్వు ఎందుకు దూరం పెడుతున్నావు? ఆయన వద్దనలేనప్పుడు నువ్వెందుకు వద్దంటున్నావు అని అడుగుతున్నాను నేను. నీ మెచ్యూరిటీ లెవెల్ ఏమైంది? ఏమైంది నీ మెచ్యూరిటీ లెవెల్? పరిణతి స్థాయి తగ్గిపోతుంది. ఇక్కడ చూడండి, ప్రభు ఎంత మంచి మాట చెప్పాడంటే, మీ సహోదరులకు మాత్రం వందనం చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులు అలా చేస్తున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు అన్నాడు. సో ఆ పరిపూర్ణత మనలో ఉంటే మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తామండి. చాలా జాగ్రత్తగా అన్యజనులను దగ్గర చేసుకుంటాం, వాళ్ళతో ప్రేమగా ఉంటాం. వాళ్ళ విశ్వాసం వాళ్ళది, మనం వాళ్ళ విశ్వాసాన్ని మనం అనుసరించట్లా. కానీ మనం మన దేవుణ్ణి కీర్తిస్తున్నాం. ఒకరోజు ఇదే డిస్కషన్, మా బంధువు ఒక ఆయన వచ్చాడు, ఏదో ప్రసాదం పట్టుకొచ్చాడు నా దగ్గరికి. నువ్వు తింటావా అన్నాడు. ఏ ఇందులో ఇందాక చెప్పాను కదా, ఏమైనా విషం కలిపావా అన్నాను. ఏం కలపలేదు. మరి తింటావా? తింటాను. అది మా దేవుడిది, నువ్వు తినవు కదా. మీ దేవుడు మా దేవుడు ఏంటి? ఒక్కడే తండ్రి, నువ్వు మార్చగలగన్నాను. అంటే మా దేవుడు లేడు, మీ దేవుడు లేడు అంటే నువ్వు పెట్టుకున్నావు, నేను పెట్టలేదు. అది ఒక్కడే దేవుడు పరలోకంలో ఉన్నాడు, తండ్రి అయిన, అందరికీ తండ్రి అయిన, సమస్తానికి ఆయనే సృష్టికర్త, సమస్తం ఆయన సృష్టించిందే. నువ్వు ఈ ఒక్కటే పలహారం అనుకుంటున్నావు, నేను ప్రతిరోజు తినేది పలహారం అని అనుకుంటున్నాను. అడుగడుగున ఆయన పలహారమే నేను తింటున్నాను. అడుగడుగున ఆయన నన్ను మేపుతున్నాడు, అడుగడుగున ఆయన నన్ను పోషిస్తున్నాడు. ఏది నువ్వు ఒక అరటిపండు తెంపి ఒక పట్టం ముందు పెట్టి పలహారం అంటావు, నువ్వు నేను గెలంత పలహారం అంటావు, నువ్వు కాదంటావా? నువ్వు కొబ్బరికాయ తెచ్చుకొచ్చి అక్కడ కొట్టేసి పలహారం అంటావు, నేను కొబ్బరికాయలన్నీ నా దేవుడు పలహారమే అంటాను. అలాగైతే నేను కాదు పలహారం తింటుంది, నువ్వే. ప్రతిరోజు తింటున్నావు దేవుడు పలహారం. అన్ని కొబ్బరికాయలు ఆయనవే. కీర్తనల గ్రంథం 102:25 సమస్తం నాదే. కీర్తన 102:25 ఏముంది అక్కడ? సమస్తం ఆయనదే. ఆది యందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. భూమి నీదే, ఆకాశం నీదే, సమస్తం నీదే. సమస్తం నా తండ్రిది. భూమి ఆయనది, ఆకాశం ఆయనది. నరులారా మీరు అందులో విషం కలపలేరు, మీ వల్ల కాదు. ఒకవేళ ఎవడైనా వచ్చి ఇది ప్రసాదం అని ఎంత గట్టిగా నొక్కి చెప్పిన నేను ఒకటే అంటాను, ఇది నా దేవుడు ఇచ్చింది, నీకు కూడా నా తండ్రి ఇచ్చాడని చెప్తాను. నా తండ్రి పెట్టిన అన్నం తింటున్నావు నువ్వు, మనం అందరం. నా తండ్రి పెట్టిన భోజనం తింటున్నాం మనం అందరం. నువ్వు ఎక్కడైనా పెట్టుకో, నువ్వు ఏదైనా ఊహించుకో, కానీ అందులో అపవిత్రత లేదు. అపవిత్రత అంటూ ఉంటే నీ మనసులో ఉంది. అందుకే దేవుడు సర్వోన్నతుడిని దేవునికి రూపాన్ని కల్పించాం. అది నీ తప్పు తప్ప ఆయన తప్పు కాదు. పక్షుల యొక్క, మనుషుల యొక్క, జంతువుల యొక్క ప్రతిమా స్వరూపంగా మార్చావు, అది నీ తప్పు, నా దేవుడు తప్పు కాదు. కొంత ఆహారం తీసుకెళ్ళి ఆ ప్రతిమ ముందు పెట్టి ఇదేదో అంటున్నావు నువ్వు, నేను దాన్ని ఒప్పుకోను. అందులో ఏ అపవిత్రత లేదు, నీ హృదయంలో ఉంది అపవిత్రత అని చెప్తాను. ఇంత క్లియర్గా ఉంటాను నేను ఎప్పుడు. ఆమె మెచ్యూర్డ్ పర్సన్. సో నేను చాలా క్లియర్గా ఉంటాను. క్లియర్గా లేని వాళ్ళు ఏమనుకుంటారంటే, అదే వద్దండి అది ఏదో అయిపోద్దండి, నాశనం అయిపోతామండి, నశించిపోతామండి. చూడండి, నేను చెప్తూ ఉంటాను కదా, ఇప్పుడు ఒక నిమ్మకాయ 4 ఎండుమిరపకాయలు గుచ్చి రోడ్డు మీద పడేస్తే అది దాటడానికి భయపడిపోతుంటారు కొంతమంది. ఏటా అందులో ఏదో ఉందని. నువ్వైతే ఏం చేస్తావు? తీసి అవతల పడేస్తానన్నాడు, చేయొద్దండి. హృదయపూర్వకంగా నువ్వు నిజంగా పెడితే ఏం చేయగలవు? నువ్వు మనసులో ఏదో చిన్నది ఉంటుంది, చివుక్కుమంటది, అబ్బే లేదండి నేను ముట్టుకోనండి, చీపురుతో తుడిచేస్తామండి, దూరంగా చాట్లోకి ఎత్తేసేయండి, దూరంగా పడేసేయండి, పసుపు నీళ్ళు చల్లేసి ఇల్లంతా కడిగేస్తామండి, లేదా పెనాలేసి ఇల్లంతా కడిగేస్తామండి, నేను ముట్టుకోనండి. అంటే ఏంది, ఒక నిమ్మకాయకి ఒక పచ్చిమిరపకాయకి అంత భయపడిపోయాలంటే ఓసోసు నిమ్మకాయ ముందు పనికిరావు అనమాట. నిన్ను వణికించేసింది ఒక పచ్చిమిరపకాయ, నిన్ను వణికించేసింది ఒక ఎండుమిరపకాయ, నిన్ను వణికించేసింది ఒక నిమ్మకాయ. నేను నీ అంత పిరుకోండి కాదు నేను. ఒకవేళ నా ముందు పెట్టినా పక్కకు తన్నేసి వెళ్ళిపోతాను, పక్కకు తన్నేసి. ఒకవేళ ఎవరిదైనా పుర్రె ఉందనుకోండి, ఒక చోటకి వెళ్ళినప్పుడు పుర్రె కనబడింది మాకు, నిజం పుర్రే, ఎవరిదో పుర్రే, వణికిపోతున్నారు అంటున్నారు. ఎలా ఉండని చెప్పి నేను చేతితో తీసి చక్కగా, పాపం ఎవడో ఇడు ఒకప్పుడు నాకులాగే బతికినోడే, ఆ తర్వాత చేయి శుభ్రంగా కడుక్కున్నాను. క్రిములు ఉంటాయి కాబట్టి ఆ క్రిములకే భయపడతాం. మళ్ళీ లోపలికి వెళ్తే కొంత ఇబ్బంది అవుతుంది, 2-3 రోజులు అంతే.
బ్యాక్టీరియా, లేకపోతే అది మనల్ని ఏం చేస్తుంది? గుడ్డు మన పుర్రే ఆడి పుర్రే ఒకటే. ఇప్పుడు పక్క పక్కన ఉన్నాం కాబట్టి టింగ్ టింగ్ అని కొట్టుకుంటాం. ఆడు మట్టిలోకి వెళ్ళి వచ్చారు కాబట్టి జాగ్రత్త పడతాం, భయపడతాం. సో ఆ చూసిన తర్వాత పాపం ఇదిరా బాబు అనుకుని పక్కన పెట్టేశాం. సో కాబట్టి నీ మనసులో చెడ్డ ఉంటేనే నీకు అన్ని చెడ్డగా కనబడతాయి. ఏదో పచ్చ కామెరలోడికి లోకం అంతా ఎలా కనబడుతుందట? పచ్చగా కనబడుతుందట. మనసులో చెడ్డ పెట్టుకుని మనిషిని చెడ్డగా చూడకు. మనసులో చెడ్డ తీసేయి, మనుషులందరూ నీకు బాగానే కనబడతారు. అప్పుడు పాపిని పరిశుద్ధుణ్ణి వేరు చేసే హృదయం నీకు కనబడద్ది. అప్పుడు పాపిని ప్రేమించాలన్న వాస్తవం నీకు అర్థం అవుద్ది. పాపి అనగానే వాడు ఏదో ఒక క్రూరుల్లా చూడకు, రోగి అంతే వాడు. ఆ రోగిని మార్చాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇది దేవుడు మనకు అప్పగించిన బాధ్యత. కాబట్టి పరిణతి కలిగి ఉండండి. అందరికీ అన్ని విధములు వాడనై ఉన్నాను, అందరి వాడనై ఉన్నాను. క్రైస్తవుడు అందరివాడు తప్ప కొందరివాడు కాడు, అందరివాడు. పౌలు గారు అందరివాడు, దేవుడు అందరివాడు. మన యేసుక్రీస్తు ప్రభు అందరివాడు, అందరినీ ప్రేమిస్తున్నాడు. యేసు ప్రభు కొంతమందిని ద్వేషిస్తున్నాడు అని నేను అన్నాను అనుకో, నువ్వు ఒప్పుకుంటావా? చెప్పు. నేను సువార్తకి వెళ్ళి యేసు ప్రభు కొందరినే ప్రేమిస్తున్నాడు, కొందరిని ద్వేషిస్తున్నాడు ఆమేన్ అంటాను, నువ్వేమంటావు అప్పుడు? అయ్య బాబు తప్పండి, ఇది బోధ కాదండి, సరైన బోధ కాదండి అంటావా అనవా? అంటావా అనవా? అంటావు. ఎందుకంటే నిజంగానే సరైన బోధ కాదు. నా యేసు ప్రభు అందరినీ ప్రేమించేవాడే తప్ప ద్వేషించేవాడు కాడు. మరి నువ్వో? డౌట్గా ఉందా? నువ్వు నమ్ముకున్న యేసుక్రీస్తు అందరినీ ప్రేమిస్తున్నాడు, మరి నువ్వు నన్నే ప్రేమించవు. నీకు నచ్చకపోతే ఈ బోధ నాకు నచ్చలా, తిడతాను, కిందకి వెళ్ళి తిట్టాలి. ఇప్పుడు అరే నిజం చెప్తే ఎందుకు తిడతావు? అబద్ధం చెప్తే తిట్టుపోని, అబద్ధం చెప్తే నన్ను గద్దించు, నన్ను ఖండించు. నిజం చెప్తే ఎందుకు ఖండిస్తావు? నిజం చెప్తే ఎందుకు బాధపడిపోతావు నువ్వు? నేను చెప్పింది నిజమా కాదా? నిజమే. కాదంటే ఎలా కాదో నువ్వు చెప్పు. అందులో ఒక విషయం ఎలా వచ్చిందో చెప్పు నాకు ముందు. అది నా దేవుడు సృష్టించిందని నేను వాదిస్తాను. నా దేవుడు సృష్టించింది కాదు, ఆ ప్రతిమ సృష్టించిందని చెప్తావా నువ్వు? ఆ అవతలోడికి అవివేకం ఉందని నాకు అవివేకం ఉండాలా? నేను అవివేకిని కాదు, అవతలోడు అవివేకి. వాడికి నేను జ్ఞానం చెప్పడానికి నిలబడ్డాను ఇక్కడ. ఎందుకంటే దేవుడు నాకు జ్ఞానం ఇచ్చాడు, వివేకం ఇచ్చాడు కాబట్టి నేను జ్ఞానవంతుడిని కాబట్టి. మరి నువ్వెందుకు ఆ జ్ఞానంలో ఎందుకు రాలేకపోతున్నావు? ఆ జ్ఞానంలో ఎందుకు ఎదగలేకపోతున్నావు? సో జ్ఞానవంతులుగా ఉండండి, వివేకవంతులుగా ఉండండి. పాత నిబంధనకి కొత్త నిబంధనకు ఉన్న వ్యత్యాసాన్ని తెలుసుకోండి. లోకమందు విగ్రహం బట్టిది, విగ్రహమే బట్టిది అయినప్పుడు విగ్రహార్పితం కూడా వట్టిదే. ఏమి లేదు అందులో, ఏమి లేదు. కాబట్టి కేవలం ఒక మాయలో, ఒక మోసంలో ముంచేసి పరిణతి లేకుండా చేస్తున్నటువంటి వారి విషయమై జాగ్రత్తగా ఉండి పరిణతి కలిగి బతకమని. రేపొద్దున ఎందుకు ఇంతమంది నాకు దూరం చేసావని దేవుడు నిన్ను అడిగే స్థితిలో నువ్వు ఉండకూడదు. ప్రభువా నన్ను క్షమించి ప్రభు, అందరినీ నీకు దూరం చేశాననే స్థితిలో మనం ఉండకూడదు. అందరినీ దేవుడికి దగ్గర చేసే స్థితిలో మనం ఉండాలి. అనేక మంది సత్యాన్ని తెలుసుకోవాలి. యేసు ప్రభు గొప్పతనం తెలుసుకోవాలి, ఆయన ఎంత గొప్పవాడో తెలుసుకోవాలి. సర్వలోకంలో ఆయనకున్న పరిశుద్ధత ఎంత గొప్పదో తెలుసుకోవాలి. అర్థమైందా? మన కంక్టీలో చెప్పా, బేదర్ దగ్గర కంక్టీ వెళ్ళా ఈ వారంలో, నెక్స్ట్ హైదరాబాదు. నిన్ననే వచ్చాను నేను. ఆ వెళ్ళినప్పుడు అక్కడ కంక్టీలో మాట్లాడుతూ నేను చెప్పా చాలా క్లియర్గా, యేసుక్రీస్తు వంటి పరిశుద్ధుడు ఈ ప్రపంచంలో మరొకడు లేడు గనుక నేను యేసుక్రీస్తుని ప్రేమిస్తున్నా, ఆయన నమ్ముకున్నా అని చెప్పారు. పేపర్లో అదే రాశాడు పేపర్ కూడా నేను ఫేస్బుక్లో యూట్యూబ్లో పెట్టాను చూడండి. నేను ఏదైతే బోధించానో ఆ విలేకరులు అచ్చి గుద్దినట్టు అదే రాశారు. ఎందుకంటే వాళ్ళు కూడా వచ్చారు అక్కడికి. సో చక్కగా రాసుకుని వెళ్ళిపోయారు, ఇది విషయం, ఇలా బోధించాడు ఇతనని. సో అది ఎంత గర్వంగా ఉంటుందంటే, చదవండి ఆ పేపర్ కటింగ్ ఎంత బాగుందో. నా యేసుక్రీస్తు పరిశుద్ధుడు, ప్రపంచంలో ఆయన వంటి పరిశుద్ధుడు మరొకడు లేడు గనుక నేను పాపాన్ని ద్వేషిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించాను, నా కొరకు ఆయన ప్రాణం ఇచ్చాడు. సో ఆయన వలె మేమందరం ఉండడానికి ప్రయాసపడుతున్నాం, ఆయన వలె పరిపూర్ణులంగా అవడానికి ప్రయాసపడుతున్నాం అనేది మన బోధ. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, సత్యాన్ని పరిశీలించటం, సత్యాన్ని అర్థం చేసుకోవటం, సత్యాన్ని అనుసరించి జీవించటం క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైన సంగతులు. జడ్జిమెంటల్ మోడ్లోకి వెళ్ళిపోతే ప్రతిదీ తప్పులాగా అనబడద్ది. ప్రతిదీ ఇంకా అలాగే ఏది చూసినా తప్పే అనిపిస్తుంది. కానీ ఏది తప్పు ఏది ఒప్పు అనేది వాక్యాన్ని బట్టి డిసైడ్ అవ్వాలి, అర్థం చేసుకోవాలి, జ్ఞానం కలిగి వ్యవహరించాలి, వివేకం కలిగి వ్యవహరించాలి.
అప్పుడు మంచి ఏదో చెడు ఏదో మనకు అన్నీ క్లియర్గా అర్థమవుతాయి. ఏది అంగీకరించాలి, ఏది అంగీకరించకూడదు అనే విషయాల మీద ఒక అవగాహన వస్తుంది. అర్థమవుతుందా? ఆ అవగాహన వచ్చినప్పుడే దేవుని యొక్క కృపకు మనం పాత్రులమై అనేక మందిని సత్య మార్గంలో నడిపించగలవారం అవుతాం. లేనప్పుడు అందరినీ దూరం చేసుకుని చివరికి ఏకాకిలా మారిపోతాం. ఒక్క ఆత్మ కూడా నశించిపోవడం పరలోకపు తండ్రికి ఇష్టం లేదు. ఒక్క ఆత్మ కూడా నశించిపోకూడదు, అదే ఆయన కోరిక. కానీ నువ్వు ఎన్ని ఆత్మలను దూరం చేస్తున్నావు దేవుడికి? ఎన్ని ఆత్మల దూరం చేస్తున్నావు? కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, పాపాన్ని మాత్రం వ్యతిరేకించండి, పాపుల్ని ప్రేమించండి, రోగాన్ని ద్వేషించండి, రోగిని ప్రేమించండి, అందరితో ప్రేమగా ఉండండి, ఈ బంధువుల్ని స్నేహితుల్ని అందరినీ హక్కును చేర్చుకోండి, సాధ్యమైనంత వరకు ప్రేమను పంచండి, సమాధానం కలిగి ఉండండి. అప్పుడు నిన్ను బట్టి వారు ప్రభు యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకుని పాపానికి దూరంగా జరిగితే, మారు మనసు పొందితే, సత్యాన్ని అర్థం చేసుకుంటే దేవుడికి ఎంతో మహిమ ఘనత. అలాంటి ఘనమైన జీవితం మీరందరూ కలిగి ఉండాలి, మీ కుటుంబాలన్నీ కలిగి ఉండాలని ఇంకా చాలా విషయాలు క్రైస్తవ సమాజానికి నేర్పిద్దాం, మనం కూడా నేర్చుకుందాం. అలాంటి మంచి హృదయం మనకు కావాలి. ఈ ప్రసంగం అర్థం కావాలంటే విశాలమైన హృదయం ఉండాలి, వాక్యం పట్ల లోతైన అవగాహన ఉండాలి. లేదు సంకుచితమైన హృదయంతో విన్నాం అనుకోండి, నేను ఎలా కనబడతాను తెలుసా అందరికీ? ఈయన దుర్బోధకుడండి, మోసాలు చేసేవాళ్ళు, మాయలు చేసేవాళ్ళు, కోట్లు సంపాదించుకుని ప్రజలు దబ్బు తినేసేవాళ్ళు, వీళ్ళందరూ మంచి బోధకులు. ఉన్నది ఉన్నట్టుగా నిజాన్ని చెప్పే నాలాంటి మాత్రం ఈయన దుర్బోధకుడండి అని ఒక మాట వదిలేసిపోతారు. పోతే పో, ఐ డోంట్ కేర్ ఎనీబడి, నీ మెప్పు నాకేం అవసరంలా, నీకోసం నీ గొప్ప కోసమో నీ మెప్పు కోసమో నేను బతకట్లా. సో ఐఎమ్ ఇండివిజువల్ పర్సన్. సో నాకు ఆత్మాభిమానం బాగా ఎక్కువ. అసలు నేను ఇలాంటి వాళ్ళ ముందు అస్సలు తగ్గను. ఎందుకు తగ్గనంటే, నేను చెప్పేది సత్యం అయినప్పుడు, సత్యాన్ని అంగీకరించే హృదయం నీకు లేనప్పుడు నేనెందుకు నీ గురించి బాధపడాలి?